శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మానవ జీవన పరిణామ సిద్ధాంతాన్ని గమనిస్తే మన గురించి మనకు బాగా అర్థమవుతుంది. అంటే మనిషి మనకి ఆధ్యాత్మిక గ్రంథాలలో చెప్పబడిన ప్రకారం మనిషి జంతువులలో ఒక జంతువు. అయితే మనిషి అని పేరు అంతే, మన మానవ జాతి అని చెప్పుకుంటున్నాం. అన్నప్పుడు మనిషిని జంతువులలోనే పరిగణించారు. జంతువునాం నరజన్మ దుర్లభం. జంతువులలో నరుడు అనేటువంటి జంతువుగా జన్మించటము అసాధ్యము అని చెప్పారు. ఎందుకని అంటే ఒక పరిణామ క్రమంలో మానవుడు అనేటువంటి అంటే నరుడు అనేటువంటి జంతువులు చాలా ఉన్నాయి. అసలు ఎన్నున్నాయి అంతు లేదు. అంటే ఒక చిన్న బ్యాక్టీరియా నుంచి మొదలుకొని నేల మీద పాకే చిన్న పురుగు నుంచి మొదలుకొని అలా డెవలప్ అవుతూ అంటే ఒక సృష్టి జరిగింది. ఆ సృష్టిలో అత్యున్నతమైనది, అన్నిటికంటే హైయెస్ట్ అత్యున్నతమైనది నరుడు అనేటువంటి జంతువు. నరుడు అంటే మానవుడు. నరుడు అనేటువంటి జాతినే మనము, మానవ జాతి అంటే మనమే, అలా పిలుచుకున్నాం. ఇప్పుడు ఈ పేర్లు పెట్టింది కూడా మనుషులే. జంతువునాం నరజన్మ దుర్లభం అని రాసింది కూడా మన పూర్వీకులైనటువంటి మహాత్ములు. మానవుడు ఎక్కడో నుంచో భిన్నంగా వచ్చిన వాడు కాదు. భూమి మీద ఒక పరిణామ క్రమంలో సృష్టి జరుగుతున్నప్పుడు ఆ సృష్టిలో ఒక జంతువు, దాని తర్వాత ఇంకో జంతువు, అలా దాని పైన పైకి సృష్టి ఆవిర్భవిస్తూ కాలగమనంలో అత్యున్నత స్థితులకు చేరుకునేటువంటి, అంటే ఎంతకంటే గొప్ప జంతువు, ఎంతకంటే గొప్ప జంతువు, ఎంతకంటే గొప్ప జంతువు, ఇంకా సౌకర్యవంతంగా జీవించేటువంటి జంతువులు అలా వస్తున్నాయి. వాటిల్లో నరుడు అనేది బహుశా ఆఖరి పరిణామము కావచ్చు. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకు తెలిసింది పరిణామం ఆగదు అప్పటికే. అంటే పరిణామము అంటే మార్పు చెందుతూ వెళ్తుంది, అది ఆగదు. అదేంటో తెలుసుకుందాం. అసలు మన గురించి మనకు తెలియాలి అంటే ముందు ఈ సత్యము తెలియాలి. మానవుడు కూడా, నేను మనిషిని జంతువులు వేరు అని అనుకుంటున్న మానవుడు కూడా జంతు అంశలోనే ఉన్నాడు. జంతువునాం నరజన్మ దుర్లభం. ఇది మామూలుగా మహాత్ములు పూర్వం రచించిన గ్రంథాల ఆధారంగా చెప్పుకోబడుతున్న మాట. సంస్కృతంలో, అంటే పూర్వపు గ్రంథాలు సంస్కృతంలో ఉన్నాయి అన్ని. అంటే గతంలో ఎప్పుడో ఇక్కడ ఎన్ని వేల లక్షల సంవత్సరాల కిందటో తెలియదు, కానీ సంస్కృతము ఒక వాడుక భాషగా అన్నా ఉండాలి. లేదా చదువుకున్న వాళ్ళు, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, అంటే చదువుని వాళ్ళు అనేటువంటి విభేదం ఒకటి ఉంది. మనకి భేదభావన ఉంది. చదువుకున్న వాళ్ళు అంటే స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నారు, చదువుకోని వాళ్ళు కూడా మామూలుగా ఉంటారు. అలాగే ఒకప్పుడు చదువుకున్న వాళ్ళ భాష సంస్కృతం అన్నా అయి ఉండాలి. ఎందుకంటే ఈ దేశంలో, ఈ ప్రదేశంలోని గ్రంథాలన్నింటికీ మూలం సంస్కృత మూలాలే ఉన్నాయి. అన్ని గ్రంథాలు సంస్కృతంలోనే రచించబడి ఉన్నాయి. ఈ జంతువునాం నరజన్మ దుర్లభం అనేది సంస్కృతం నుంచి తెలుగులోనికి తర్జుమా చేసుకుంటున్నాం. ఎవరి భాషల్లోనికి వాళ్ళు తర్జుమా చేసుకుంటున్నారు. ఇప్పుడు అవన్నీ తర్జుమాలు అయ్యి ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోకి వెళ్ళిపోయినాయి, కానీ మూల భాష సంస్కృతంలోనే ఉన్నాయి. ఇక్కడ మనిషి జంతు జాతికి సంబంధించిన వాడే. మనిషి పుట్టుపూర్వోత్తరాలు, మనిషి మూలము జంతు జాతి నుంచే వచ్చింది. నరుడు అనేటువంటి స్థితిలో మనిషి ఉన్నాడు. దీన్ని మామూలుగా మన మహాత్ములు మనకు తెలియజేశారు. అయితే వీటన్నింటినీ కూడా సైన్స్ కూడా పరిశీలించింది. అసలు ఇదంతా ఏంటి, సృష్టి ఏంటి అని. అందరూ ఇప్పుడు ఇంతకుముందు మహాత్ములే సైంటిస్టులు కూడా అయి ఉండొచ్చు. ఎవరిని మనం యోగులు అంటున్నామో, మునులు అంటున్నామో, ఋషులు అంటున్నామో, మహాత్ములు అంటున్నామో, గురువులు అంటున్నామో, అవతార పురుషులుగా భూమి మీదకి వచ్చి జన్మించారంటున్నాము, తాత్వికతను చెప్పారు, ఆత్మజ్ఞానాన్ని చెప్పారు అని అంటున్నాము. వీళ్ళందరూ ఒకప్పుడు సైంటిస్టులు అయి ఉండొచ్చు.
అయితే అప్పుడు సైంటిస్టులు అలా పిలువబడి ఉండవచ్చు, మహాత్ములని, యోగులని. వాళ్ళు వాళ్ళ విధానాలలో వాళ్ళు చేసిన రీసెర్చ్లో అన్ని రకాలు చెప్పారు. ఆత్మజ్ఞానం చెప్పారు, ఆరోగ్యపరమైన విషయాలు చెప్పారు, ప్రపంచానికి సంబంధించిన సమస్త విషయములు వాళ్ళ శైలిలో వాళ్ళ స్టైల్లో చెప్పారు. వాటినే వేదములు అంటారు. అన్ని వివరాలు ఉన్నాయి వాటిలో. అక్కడి నుంచి ఇంకా గ్రంథాలు మళ్ళీ తయారవుతూ వచ్చినాయి అనేక మంది మహాత్ములు. అందులో అన్ని రకాలు ఉన్నాయి. ఇళ్ళు ఎలా కట్టుకోవాలో ఉంది, రోడ్లు ఎలా వేసుకోవాలో ఉంది, వాహనాలు ఎలా నిర్మించుకోవాలో ఉంది, అన్నీ ఉన్నాయి, లేనిది లేదు. అయితే అందులో రెండు కలిసి ఉన్నాయి. అంటే ఒక మనిషి భౌతిక జీవితానికి అవసరమైనటువంటి భౌతికమైన వస్తువులకు సంబంధించి, విషయాలకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, మానసిక స్థితులకు సంబంధించి ఉంది. అలాగే ఒక మనిషి ఆధ్యాత్మిక పరిణతికి సంబంధించి, ప్రపంచానికి మూల కారణమైన, సృష్టికి మూల కారణమైన శక్తి గురించి ఉంది. అయితే వాళ్ళు భౌతిక విషయాలకు సంబంధించిన వాటిని చెబుతూ అలా జీవిస్తూ ఆధ్యాత్మికతకి ఎక్కువ స్థానాన్ని ఇచ్చారు. అందుకని మహాత్ములు, యోగులు, ఋషులు, మునులు అనేటువంటి దాంతో పిలువబడ్డారు. బహుశా వాళ్ళు అప్పటి సైంటిస్టులు అయి ఉంటారు. ఎందుకంటే అన్ని విధాలు ఇప్పుడు మనకు ఎన్ని ఉన్నాయో భూమి మీద అన్ని విధాలు అప్పుడు చెప్పారు. వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో సృష్టికి మూలమైనటువంటి శక్తి ఒక్కటే అని, దానికి ఆత్మశక్తి, బ్రహ్మము అని పేరు పెట్టారు. సృష్టిలో అవసరమైన అన్ని విషయాల గురించి చెప్పారు. ఇప్పుడు సైన్స్ అంటే ప్రజెంట్ మహాత్ములు వీళ్ళు కాకుండా మళ్ళీ కాలం మారింది. కాలం మారుతున్న పరిణామ క్రమంలో మన దేశం మీద అనేక దండయాత్రలు జరిగినాయి. అంటే చుట్టుపక్కల దేశాలలో ఆక్రమణలు జరిగినాయి. అనేక ఇతర సాంప్రదాయాలకు సంబంధించిన వాళ్ళు దండయాత్రలు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి జ్ఞాన సంపదని చాలా పాడు చేశారు. వాళ్ళ జ్ఞానాన్ని చొప్పించారు. రకరకాల పరిణామాలు కాలాంతరంలో జరిగినాయి. అవి కొన్ని వందల వేల సంవత్సరాలు జరుగుతూనే ఉన్నాయి. సరే, అలా జరుగుతూ ఆఖరికి ఇప్పుడు సైన్స్ అని పిలుచుకుంటున్నాం మనం. ఆధ్యాత్మికత వేరు, సైన్స్ వేరు అనేటువంటి స్థితికి వచ్చాం. ఆధ్యాత్మికత అనేది దైవీపరమైన విషయాలకు సంబంధించింది. అది వేరు అసలు. దానికి సంబంధించి ఎవరో ఉంటారు, అన్ని మతాలకి మత పెద్దలు ఉంటారు. వాళ్ళు వృత్తిగా ప్రవృత్తిగా అది పెట్టుకొని సాగుతూ ఉంటారు. ఆ మతాలకి మార్గాలకి అనుయాయులు ఉంటారు, భక్తులు ఉంటారు, శిష్యులు ఉంటారు. అదంతా ఇంకా సపరేట్. సైన్స్ అనేది ఇప్పుడు మొత్తం అందరికి సంబంధించినటువంటి భౌతిక విభాగం. ప్రకృతిని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. దానికి మతానికి దేవుడికి అసలు సంబంధం లేదు. ఇప్పుడు మతాలు ఎన్నైనా ఉండొచ్చు, దేవుళ్ళు దేవతలు ఎంతమంది అయినా ఉండొచ్చు, అలా మనుషులు ఎన్ని రకాలుగా చీలిపోవచ్చు. కానీ సైన్స్ పరంగా మనుషులందరూ ఒకటే, మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఈ సైన్స్లో ఈ ప్రయోగాలు ఇవన్నీ చేస్తూ కనుక్కుంటున్నాం అని సైంటిస్టులు అంటారు. ఇప్పుడు పెట్టుకున్న పేర్లు. నా భావనలో పూర్వపు యోగులు, ఋషులు, మునులు అంతా కూడా సైంటిస్టులే. అయితే వాళ్ళు భౌతికతని, ఆధ్యాత్మికతని వేరు చేసి చెప్పలేదు. రెండింటిని కలిపి చెప్పారు. ధర్మజీవనంతో జీవించుకుంటూ, ఆ ధర్మజీవనంలో భౌతిక అవసరాలు తీర్చుకుంటూ, ఆ వినియోగాలకు అవసరమైన జ్ఞానంతో ఆ వస్తువులను కొనుక్కుంటూ ఆధ్యాత్మికతను వదలకుండా సాగాలి అనేటువంటి విధానాన్ని నేర్పారు. ఎందుకంటే అది మన సంపూర్ణ తత్వం కనుక అని. ఇప్పుడు సైన్స్లో దానికి సంబంధం లేదు అసలు. ఆధ్యాత్మికత అనేది వేరు. ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు పోవచ్చు, ఎలా అంటే అలా వెళ్ళొచ్చు. కానీ పూర్వపు విద్యలన్నీ కూడా గురుకులాలని భౌతికము ఆధ్యాత్మికము కలిపి విద్యలుగా నేర్పేవాళ్ళు. ఇప్పుడు విద్యలన్నీ కూడా ప్రాపంచిక విద్యలు. అది సైన్స్ అనుకుంటున్నాం మనం. మొత్తం ప్రాపంచిక విద్యలు ఎన్ని రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు సైన్స్ ఏం చెబుతుందంటే మనిషిని గమనించి, మనిషి ఉన్నప్పుడు స్థితిని గమనించి, సృష్టిని గమనించి, అసలు సృష్టి ఎలా ఏర్పడింది అనేటువంటి విధానానికి వెళ్ళినప్పుడు మనకు అర్థం అవటం కోసం క్లుప్తంగా చెబుతున్నాను అంతే. ఆ భాషా పదాలు వాట్ల అవన్నీ పుస్తక భాష వేరుగా ఉంటుంది. ఇప్పుడు సైంటిస్టుల లెక్క ప్రకారం భూమి అనేది ప్రత్యేక గ్రహంగా అసలు ఏర్పడి సృష్టిలో, అంటే యూనివర్సులు అన్నీ ఏర్పడుతున్నాయి. మొత్తం విశ్వం అంటే అనంతం, ఎంత ఉందో తెలియదు. అందులో ఏర్పడుతున్నాయి అన్నీ. అలా మనం నివసిస్తున్న, మానవులు నివసిస్తున్న, ఇప్పుడు ప్రస్తుతం మనం ఉంటున్న భూమి అనే గ్రహం సుమారుగా ఏర్పడి
450 కోట్ల సంవత్సరాలు అయి ఉండవచ్చు అని ఒక అంచనా. అది ఏర్పడిన 450 కోట్ల సంవత్సరాలు తర్వాత ఒక 20 కోట్ల సంవత్సరాలకే ఇప్పుడు ఏర్పడినప్పుడే సముద్రాలు ఇవన్నీ ఉన్నాయి అక్కడ. ఈ సముద్రాలలో అంటే నీటిలో సముద్రాలలో రసాయనిక చర్యలు జరిగినాయి. వాటిలో ఉన్నటువంటి పదార్థముల చేత రసాయనిక చర్యలు జరిగి, అంటే వాళ్ళు రాసింది డైరెక్ట్గా అయితే సేంద్రియ రసాయనిక పదార్థముల నుంచి ఏకకణ జీవులు ఉత్పత్తి అయినాయి అన్నాడు. అంటే ముందు నీటిలో ఏకకణ జీవులు పుట్టినాయి. ఎలా పుట్టినాయి అనేది కాదు అని అడగాల్సిన పనే లేదు. ఎందుకంటే అనంత ఆత్మశక్తి యొక్క చైతన్యము చేత తనలోనే ఉన్న అంటే సర్వవ్యాపకముగా అనంత ఆత్మశక్తి ఉంది. అది ఎలా ఉంది? ఆకాశము వలె ఉంది. దాని యొక్క చైతన్య శక్తి చేత దానిలోనే సృష్టి ఏర్పడుతుంది. సృష్టి మొత్తం ఆ చైతన్య శక్తి యొక్క లక్షణములు, గుణములు, స్వభావములు దానిలోనే ఉంది. అది ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎవరికి? సృష్టిలో ఉన్న జీవులకి. కానీ ఆత్మశక్తి పరంగా అది లేదు. ఎందుకని? దానిలోని విషయాలే. ఇప్పుడు మనం శరీరంతో ఉన్నాం, మన లోపల అనేక భావజాలాలు ఉత్పత్తి అవుతాయి. భయాలు, బాధలు, అనేక రకాలైన సుఖభోగ ఆలోచనలు ఇవన్నీ ఉత్పత్తి అవుతాయి. మనకు దర్శనం కూడా అవుతాయి. ఆ భావోద్వేగాలకు అనుగుణంగా మన శరీరం కూడా కంపిస్తుంది. కానీ ఎదుటి వారికి అది కనపడదు. మన లోపల ఆలోచనలు ఎవరికి తెలియదు, మన మనసు ఎవరికి తెలియదు, మన భావాలు ఎవరికి తెలియదు. ఇంకా అసలు ఎక్కువ చెప్పాలంటే మన శరీరంలో లోపల జరుగుతున్న ఏ చర్యలు మనకే తెలియదు. బయట శరీరమే మనకు తెలుసు. జస్ట్ మనం ఆహారం తిని ఊరుకుంటాం అంతే. లోపల పెద్ద ప్రాసెస్ జరుగుతుంది. మనం తిన్న ఆహారం అంతా రక్తంగా మారుతుంది, శరీరంగా మారుతుంది, మాంసం అవుతుంది, ఎముకలు అవుతుంది. ఎన్నో చర్యలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. మనకు అసలు తెలియని కూడా తెలియదు. మన శరీరం అంతా కణజాలమయం, కణాలన్నీ జీవులే. అది కూడా మనకు తెలియదు. మొత్తం కలిపి మన శరీరం అనుకుంటున్నాం. అలా మన శరీరంలో జరుగుతున్న చర్యలు మన శరీరంలో ఉన్నవే మనకు ఎలా తెలియవో, కానీ సహజంగా అన్ని ఎలా జరిగిపోతున్నాయో, అలాగే అనంత ఆత్మశక్తి అనేటువంటి సర్వవ్యాపక ఆకాశ స్థితి వలె ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి ఆ బ్రహ్మము, ఆత్మశక్తి అని పిలువబడుతున్న ఆ శక్తి యొక్క లక్షణము చైతన్యము. ఆ చైతన్యం అనేటువంటి దాని స్వీయ లక్షణము చేత దానిలోనే సమస్త సృష్టి ఆవిర్భవించి దానిలోనే లయించిపోతూ మళ్ళీ ఆవిర్భవిస్తూ అలా నిరంతరం జరుగుతున్న ప్రక్రియ అది. ఆత్మశక్తి అనుభవం కలిగిన వాళ్ళకే ఈ అనుభవం అర్థమవుతుంది. లేని వాళ్ళకి సృష్టిపరంగా జీవులం గనక మనకు సృష్టి అనంతంగా కనబడుతూ ఉంటుంది. కానీ ఆత్మశక్తి పరంగా సృష్టి దాని లోపల జరుగుతున్న అంతరంగ చర్య. ఇది శక్తిపరంగా. సృష్టిపరంగా మనం అంటే మన పరంగా జీవుల పరంగా చూసినప్పుడు, ఒక మనిషిగా చూసినప్పుడు అసలు ఆత్మశక్తి ఎరుకే లేదు. సృష్టి అనంతంగా ఉంది. అది మన కళ్ళ ముందు కదలాడుతూ కనబడుతుంది. అలా కదలాడుతున్న సృష్టిని పరిశీలించుకుంటూ వెళ్ళినప్పుడు మనుషులకు వారి విజ్ఞానానికి, మనం దేని సైన్స్ అంటున్నామో దానికి అర్థమైంది ఏంటంటే, ముందు నీటిలో ఏకకణ జీవులు ఏర్పడినాయి. ఎందుకు ఏర్పడినాయి అని అసలు అడగొద్దు. అందుకే ఇదంతా చెప్పాను. చైతన్యత, శక్తి యొక్క లక్షణము చైతన్యత. నిరంతర కదలికలు ఉన్నాయి అందులో. ఆ కదలికలకు ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేటువంటి శక్తులు ఉన్నాయి. సృష్టిలో మీరు ఎన్ని చూస్తున్నారో అన్ని రకాలుగాను అన్ని రకాల శక్తులు ఆ శక్తికి ఉన్నాయి. కానీ శక్తిపరంగా అది ఆకాశం వలె మనకు నిశ్చలంగా కనబడుతుంది. సృష్టిపరంగా జీవిపరంగా ఇలా కనబడుతుంది. అక్కడ గ్రహించాలి. మనం జీవులం కనుక ఆత్మశక్తి అనుభవాన్ని పొందలేదు కనుక ఈ వైపు నుంచి ప్రయాణం సాగుద్ది, సృష్టి వైపు నుంచి. పూర్వపు యోగులు, ఋషులు, మునులు, తపస్సంపన్నులు అని చెప్పానే, వాళ్ళు ఆత్మానుభవం పొందారు. అందుకని వాళ్ళు ఆ వైపు నుంచి చెప్పారు, ఈ వైపు నుంచి చెప్పారు. ఆ వైపు అంటే శక్తి వైపు నుంచి చెప్పారు, ఈ వైపు అంటే సృష్టి మన వైపు నుంచి చెప్పారు. మన వైపు నుంచి శక్తి వైపుకి ఎలా వెళ్ళొచ్చో చెప్పారు. అదే మనం మాట్లాడుకుంటున్న ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. మొట్టమొదట జీవం అసలు ఎలా ఏర్పడింది అనేది సైన్స్ ఏం చెప్తుంది, ఇప్పుడున్న సైన్స్ ఏం చెప్తుంది అంటే,
సముద్రములో సేంద్రియ రసాయనిక పదార్థాల నుంచి ఏకకణ జీవులు ఏర్పడినాయి. ఈ పదాలు సేంద్రియ రసాయనిక పదార్థాలు కాదు, ప్రతి దాంట్లోనూ దానికి సంబంధించిన శక్తులు ఉన్నాయి. అవి చర్యలు జరుగుతూనే ఉంటాయి నిరంతరం. ఇప్పుడు మానవులు ఉన్నారు, స్త్రీ పురుష జాతులు ఉన్నాయి, వీళ్ళిద్దరి మధ్య ఆకర్షణ ఉంది. వీళ్ళిద్దరూ కలిస్తే మళ్ళీ సృష్టి జరుగుతుంది, పిల్లలు పడుతున్నారు. అది ఎలా జరుగుతుంది? దానంతటా అదే జరుగుతుంది. దానంతటా అదే జరగటం ఏంటి? ఆ శరీర నిర్మాణం అలా ఉంది. ఆ శరీర నిర్మాణంలో మనం తీసుకున్న ఆహారం మొదట లోపల పచనము చేయబడి దాని సారమంతా పీల్చుకోబడి రక్తంగా మారుతుంది. మొత్తం ఎర్రటి రక్తం అవుతుంది. ఆ రక్తంలోంచి కొంత భాగం మాంసముగా, ఎముకలుగా, మజ్జగా, అంటే శరీరానికి అవసరమైన అన్ని అవయవాలుగా అదే మారిపోతుంది. కణాలుగా మారిపోయి ఆయా ప్లేసుల్లోకి వెళ్ళిపోతుంది. అదే లాస్ట్ స్టేజ్లో వీర్యముగా, స్పెర్మ్గా మారుతుంది స్త్రీ పురుషులు ఇరువురిలో. అప్పుడు స్త్రీ పురుషులు ఇరువురు కోరికలతో, శారీరక కోరికలకు కలిసినప్పుడు వారి నుండి ఆ స్పెర్మ్ రిలీజ్ అవుతుంది, విడిగా రాదు. అది ఆ స్పెర్మ్, స్త్రీ పురుషుల స్పెర్మ్, ఇరువురి స్పెర్మ్ స్త్రీ గర్భంలో కలిసినప్పుడు అక్కడ బిడ్డ రూపం ధరిస్తుంది. ఇదంతా సృష్టి ప్రాసెస్. ఎలా ఎందుకని ప్రశ్నలు లేవు, అవి వాటంతటా జరిగిపోతున్నాయి. శక్తి లక్షణాలు అంతే, వాటిని కనుగొన్నారంతే. అలా ముందు సముద్రములో నీటిలో జరిగినటువంటి చర్యల వలన ఏకకణ జీవులు ఏర్పడినాయి. ఆ ఏకకణ జీవులు కాలగమనం అంటే ఇదంతా చెప్పుకునేది ప్రాసెస్ లక్షల కోట్ల సంవత్సరాలు. అంటే భూమి ఏర్పడి 450 కోట్ల సంవత్సరాలు అయితే ఆ తర్వాత సుమారుగా 20 కోట్ల సంవత్సరాలకి ఈ చర్యలు జరిగి ఉండొచ్చు అన్నారంటే 20 కోట్ల సంవత్సరాల వరకు అన్నీ అలాగే ఉన్నాయి. ప్రాసెస్ జరుగుతుంది, ఏదో వాటిలో చలనం. అది ఎక్కడ జరిగింది? నీటిలో జరిగింది, సముద్రంలో. ఏకకణ జీవులు ఏర్పడింది అనేటువంటిది ఒక భావన. అంటే మనుషులు వెనక్కి పరిశీలించుకుంటూ వెళ్తే వాళ్ళకి అర్థమైనటువంటి విషయం. ఈ ఏకకణ జీవులు నుంచి జలచరాలు ఉద్భవించినాయి. అంటే నీటిలో బతికేటువంటి అనేకం. ఇవన్నీ కూడా మళ్ళీ ఎప్పుడు కోట్ల సంవత్సరాల వెనక నుంచి మనం మాట్లాడుకుంటుంది 430 కోట్ల క్రితం, 450 కోట్ల సంవత్సరాలు ఈ గ్రహం ఏర్పడింది. అంటే ఈ గ్రహం మీద ఉన్న సమస్తం పంచభూతాత్మకంగా గ్రహం ఉంది, అన్నీ ఉన్నాయి ఇక్కడ. అది ఏర్పడి 450 కోట్ల సంవత్సరాలు అయిందంటే దాని తర్వాత 20 కోట్ల సంవత్సరాల నుంచి సృష్టి మొదలైంది. ఎక్కడ? నీటిలో మొదలైంది ముందు. ఇది చైతన్యత, జీవరాశి కదిలేది. మిగిలిన సృష్టి అంతా భూమిలో అలాగే ఉంది. అది ఏర్పడి 450 కోట్ల సంవత్సరాలని ఊహించారు. అంటే 430 కోట్ల సంవత్సరాల వెనక నుంచి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఇప్పటి వరకు ముందు ఏకకణ జీవులు, తర్వాత వాటి నుంచి అనేక రకాల జలచరాలు వచ్చినాయి, ఉద్భవించుకుంటూ వచ్చినాయి. జలచరాలు అంటే జలములో చరించగలిగినవి, అంటే తిరగగలిగినవి, బతకగలిగినవి, వాటిని జలచరాలు అంటారు. వాటి నుంచి 4 కాళ్ళ జంతువులు వచ్చినాయి. ఇప్పుడు మీరు చేపలు అటువంటివి చూస్తే వాటి కాళ్ళు ఉండవు, నీటిలో ఈదుకుంటూ వెళ్ళిపోవడానికి అవసరమైనట్టుగా ఉంటుంది వాటి శరీర నిర్మాణం. అలా మళ్ళీ అవి అనేక లక్షల రకాలు ఉత్పత్తి అవుతూ వస్తూ డెవలప్ అవుతూ నిదానంగా కాళ్ళున్న జంతువులు వచ్చినాయి. ఆ కాళ్ళున్న జంతువులు మళ్ళీ అవి అనేక రకాల ఉత్పత్తి అయినాయి. వాటి నుంచి స్తన్య జంతువులు వచ్చినాయి. స్తన్య జంతువులు అంటే పాలిచ్చి పెంచేవి. ఇలా ఒకదాని నుంచి ఒకటి వస్తున్నాయి. అలా వచ్చే వాటిల్లో ఈ స్తన్య జంతువుల నుంచి ఉత్తమ ప్రథమ శ్రేణి జంతువుగా మానవుడు వచ్చాడు అనేది సైన్స్ కూడా చెబుతుంది. దీనికి ఈ క్రమాన్ని అధ్యయనం చేసేటువంటి శాస్త్రాలు చాలా ఉన్నాయి. వీటన్నింటినీ కలగలుపుకొని చేశారు. ఊరికి నా శాస్త్రాల పేర్లు ఊరికి చెబుతున్న వాటితో మనకి పని లేదు. ఈ మానవ పరిణామాన్ని అధ్యయనం చేయడంలో ఫిజికల్ ఆంథ్రోపాలజీ, ప్రైమటాలజీ, ఆర్కియాలజీ, పాలియోంటాలజీ, న్యూరోబయాలజీ, ఎథాలజీ, భాషాశాస్త్రం, ఎవల్యూషనరీ సైకాలజీ, పిండశాస్త్రం, జన్యుశాస్త్రం,
ఇటువంటి అనేక శాస్త్రాలు ఇందులో భాగం పంచుకున్నాయి. అంటే ఇవన్నీ కలిపి ఇలా ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కలిపి మనుషుల్ని గమనించటం, సృష్టిని గమనించటం మొదలు పెట్టారు. ఒక్కొక్క శాస్త్రానికి ఒక్కొక్క పేరు పెట్టారు. మనుషులు పెట్టింది ఇదంతా. ఇలా అసలు మామూలుగా మనుషులు అంటే ప్రథమ శ్రేణి జంతువులు. ఈ ప్రథమ శ్రేణి జంతువుల్ని ప్రైమేట్లు అని కూడా పిలుస్తారు సైన్స్ భాషలో. ప్రైమేట్లు అంటే ప్రథమ శ్రేణి జంతువులు. ఇవన్నీ ఈ ప్రైమేట్లు అనేవి క్షీరదాల నుంచి అంటే నీళ్ల నుంచి, క్షీరం అంటే నీరు, నీటి నుంచి వేరుపడి భూమి మీద బతకటానికి వచ్చి భూమి మీద బతుకుతున్నాయి. దీన్ని అలా మనకి మొత్తం అధ్యయనాల్లో తేలుతుంది, అధ్యయనం చేసుకుంటూ వెళ్ళిన వాళ్ళు. ఇలా అసలు పరిణామ క్రమం ఉన్నదనేది క్లుప్తంగా చెప్పుకున్నాం. దీని గురించి ఈ శాస్త్రాలన్నీ చదువుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మొత్తం ఫిజికల్ ఆంథ్రోపాలజీ, ప్రైమటాలజీ, ఆర్కియాలజీ, పాలియోంటాలజీ, న్యూరోబయాలజీ, ఎథాలజీ, భాషా శాస్త్రం, అట్లా మీరు చదవాలంటే లక్షల కోట్ల గ్రంథాలను. నిరంతరం సైన్స్ పని చేస్తూనే ఉంటుంది. ఇందులో అందరూ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ పనులు చేసుకుంటున్నారు, వాటిని కనుక్కుంటున్నారు, అవే మనకి చెబుతున్నారు. అలా మొత్తం సృష్టిలో ఉన్న ప్రతి దాని గూర్చిన వివరణ ఉంది. కానీ ఇక్కడ ఒక వివరణ మనకి సరిపోతుంది, మనకు అర్థమవుతుంది. ఏంటంటే అటు ఆధ్యాత్మికంలో మహాత్ములు చెప్పింది కానీ ఇటు భౌతికంలో ప్రస్తుతం సైన్స్ చెబుతున్నది కానీ ఒకటే. ఏంటంటే ముందు నీటిలో జీవం ఏర్పడింది, జీవరాశులు ఏర్పడినాయి. ఆ జీవరాశులు నిదానంగా నీటిలో ఏర్పడినవి నీటి బయట ఉన్న భూభాగం మీద బ్రతకడానికి కూడా అవసరమైన విధంగా కాళ్ళతో వచ్చిన 4 కాళ్ళ జంతువుల్లా. తర్వాత 4 కాళ్ళ జంతువులు నిలబడుతూ 2 కాళ్ళతో నడుస్తూ మిగిలిన 2 కాళ్ళు చేతులుగా తయారైనాయి. ఇలా వచ్చినటువంటి జంతువులలో ఉత్తముడు ప్రథమ శ్రేణి జంతువు మనిషి, మానవుడు అని పేరు పెట్టు. దాన్నే అక్కడ మహాత్ములు జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. ఆఖరిది ఏంటంటే మానవుడు. పరిణామ క్రమంలో ఆఖరిది మానవుడు. ఏది సైన్స్ ప్రకారం. కానీ ఆధ్యాత్మికత ప్రకారం మానవుడి దశ అక్కడ ఆగిపోదు, పరిణామం చెందుతూనే ఉంది. సైన్స్ ఇంకేం కనుక్కుంటుందో చూడాలి, ఇంకా వెళ్తుంది. సైన్స్ ఏం ఆగలేదు. ఇప్పటి వరకు మనం మామూలుగా విషయపరంగా చెప్పుకున్నాం. సైన్స్ కూడా ముందుకెళ్ళి కనుక్కుంటుందండి. ఈ మధ్య ఎవరో అంటే సుమారుగా ఇది ఇప్పుడుది కాదు, ఒక 5-6 సంవత్సరాలు అవ్వచ్చు, గాడ్ పార్టికల్ అని కనుక్కున్నారు ఒక అణువుని. దానికి గాడ్ పార్టికల్ అని పెట్టారు, అంటే దేవుడు అని సంబంధిత పేరు పెట్టారు. అంటే నిదానంగా దైవత్వంలోకి వెళ్ళిపోతుందేమో ఈ సైన్స్ కూడా, ఏ రోజుకైనా వెళ్తుందేమో తెలియదు. ఇంకా అంటే పరిశోధనలు ఎప్పటికీ ఆగవు, జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు పూర్వపు మహాత్ములు చెప్పింది ఏంటి? ఇప్పుడు సైన్స్ చెప్పుకున్నాం. పూర్వపు మహాత్ములు చెప్పింది ఏంటంటే అసలు మొట్టమొదట సృష్టి ఎక్కడి నుంచి జరిగింది అంటే మొదట మత్స్యావతారం అన్నారు. అంటే దేవుళ్ళ పేరు మీద చెప్పుకుంటూ వచ్చారు. అంటే చేపలు ఫస్ట్ నీటిలో చేపలు పుట్టినాయి అన్నారు. రెండవది కూర్మావతారం అన్నారు. అంటే భగవంతుడు వచ్చినటువంటి అవతారాల దిశలో దీన్ని మనకు సూచించారు. అదే చెప్పాను, పూర్వం భౌతికతనే ఆధ్యాత్మికతనే కలిపి చెప్పారు, విడదీయలేదు. ఎందుకంటే మనిషిలో విడదీయరాని అంశాలు ఈ రెండు. ఎందుకు విడదీయరాని అంశాలంటే మనిషి తన సంపూర్ణతను తెలుసుకోవాలి అంటే ఈ విడదీయకూడదు. ఆధ్యాత్మిక భౌతికం రెండు కలిపి వెళ్ళాలి మనిషికి, లేకపోతే సంపూర్ణతను తెలుసుకోలేడు. ఒట్టి భౌతికపరమైన విషయాలలో వెళ్ళి మనిషి అంత తెలుసుకున్నా మానవ పరిణామంలో మానవుడుగా వచ్చాడు, ఇంకా అంతకంటే ఎదగకుండా చనిపోతాడు. కానీ పరిణామ దశలో మనిషి అంతకంటే ఎదిగేటువంటి అవకాశం ఉందని ఆధ్యాత్మికం చెబుతుంది. సైన్స్ చెప్పలేదు. సైన్స్ మనిషిగా వస్తాడు, చనిపోతాడు, మనిషికి అవసరమైన అన్ని కనుక్కుంటుంది. మందులు, ఆపరేషన్లు, జబ్బులు తగ్గించుకోవటాలు, భూమి మీద అవసరమైన అన్ని వసతులు, వనరులు, సౌకర్యాలు, లగ్జరియస్ లైఫ్. కానీ మరణాన్ని ఆపడం ఇక్కడ కుదరదు. కానీ అసలు మనిషి చనిపోని స్థితికి వెళతాడు.
చనిపోతాను అనుకుంటుంది శరీరం మాత్రమే. చనిపోవనటువంటి ఒక అమృతత్వ స్థితి మనిషి చేరుకోగలడు. అది మనిషి యొక్క సంపూర్ణత. కాబట్టి పరిణామ దశలో మనిషి తాను ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే, అంటే తాను అనంత శక్తిని అని కనుక్కోగలడు అనే విషయాన్ని పూర్వీకులు కనుగొని చెప్పారు. వాళ్ళు భౌతికము చెప్పారు, ఆధ్యాత్మికము చెప్పారు, కానీ రెండింటినీ కలిపి చెప్పారు. ఆ కలిపి చెప్పారు కనుక అది పూర్ణంగా మనకు ఆధ్యాత్మికంలో అర్థమవుతూ ఉంటుంది. ఋషులు మునులు యోగులనే పిలువబడుతూ ఉంటారు. అందుకని దేవుడి పేరు మీద చెప్పాడు. దశావతారాలు అని ఒక విధానం ఇచ్చారు మనకి. భగవంతుడు దశావతారాలుగా వచ్చాడు అని. అంటే వాళ్ళు ఇక్కడ భగవంతుడు అంటున్నది సృష్టి శక్తిని, విశ్వశక్తిని, ప్రకృతి శక్తిని. దానికి ఆత్మశక్తి, బ్రహ్మము అని పేరు పెట్టారు. అదే శక్తిని సైన్స్ కూడా ఎనర్జీ అని పరిశీలించుకుంటుంది. అయితే ఇది కంటిన్యూటీ ఎందుకు రాలేదు, ఎందుకు పోయింది అంటే మధ్యలో జరిగినటువంటి అనేక దండయాత్రలు. మానవులుగా కుదురుగా ఉంటారుగా. ఇప్పుడు కూడా అందరం కొట్టుకు చేస్తూ ఉంటాంగా. ఇంట్లో భార్య పిల్లలే కొట్టుకు చేస్తూ ఉంటారు, భర్త భార్యలే కొట్టుకుంటూ ఉంటారు, తల్లిదండ్రులు పిల్లలకే పడదు, అది అందరూ ఘర్షణ పడుతూ ఉంటాం. అలా దేశాలు దండెత్తానే ఉన్నాయి ఎప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు. అలా మధ్యలో ఎక్కడో ఈ నాగరికత నాశనం అయిపోయింది, పక్కకు పోయింది. ఆ దొరికిన కొంత పట్టుకొని కొంతమంది మళ్ళీ దాన్ని పట్టుకు ముందుకెళ్ళారు. ఆధ్యాత్మికత భౌతికము విడదీయరా అనేవి ఒక నాణానికి రెండు వైపులు ఎలాగో ఒక మనిషి జీవితంలో సంపూర్ణతకి ఇవి. అందుకని ముందు మనం దైవీపరంగా ఏం చెప్పారో చూద్దాం. ఇందాక మనం తెలుసుకున్నాం, సైన్స్ పరంగా చెప్పింది తెలుసుకున్నాం. ఇప్పుడు దైవీపరంగా ఏం చెప్పారంటే ముందు మత్స్యావతారం, చేపలు అంటే నీటిలో సృష్టి జరిగింది. తర్వాత కూర్మావతారం. ఇప్పుడు చేపలకి మీకు కాళ్ళు అవి ఉండవు, నీటిలో సంచరిస్తాయి. కానీ కూర్మావతారం తాబేళ్ళు వచ్చింది. కూర్మావతారం అంటే తాబేలు అంటే 4 కాళ్ళ జంతువులు వచ్చినాయి. అది నీటిలోనూ బతకగలదు, బయట బతకగలదు, భూమి మీద కూడా బతకగలదు. అలా స్లోగా అలా తయారైనాయి. అంటే ఈ మార్పులన్నీ మళ్ళీ మీరు గమనించాలి. కోట్ల సంవత్సరాలు, సుమారు 430 కోట్ల సంవత్సరాల నుంచి సృష్టి మొదలై ఇప్పటి వరకు మనం ఉన్న సృష్టిని చూస్తున్నాము అని సైన్స్ చెబుతుందో పక్కన. సేమ్ అలాగే ఇక్కడ కూడా కోట్ల సంవత్సరాలు తర్వాత కూర్మావతారం, తర్వాత వరాహ అవతారం అంటే పంది. పంది మేజర్గా భూమి మీద ఉంటుంది, నీటిలో బతకదు, కానీ వెళ్ళి బురదలో అట్లా డొల్లి పడుకుంటూ ఉంటుంది. అక్కడి నుంచి నరసింహ అవతారం అంటే సగం మనిషి సగం జంతువు. అది మీరు గమనిస్తే ఈ కోతులలో మనిషి ఆకృతి పోలిన లక్షణాలు ఉంటాయి, మీరు గమనించి చూడండి. అంటే సగం మనిషి సగం జంతువు, అంటే నిటారుగా నిలబడేటువంటి జంతువులు వచ్చినాయి. ఇప్పుడు 2 కాళ్ళ మీద నిలబడే జంతువులు వచ్చినాయి. మీకు వరాహ అవతారం వరకు 4 కాళ్ళ గురించి చెప్పారు. అందులో తాబేలు నీటిలోనూ ఉండగలదు, బయట ఉండగలదు. తర్వాత వరాహ అవతారం పూర్తిగా భూమి మీద ఉండగలిగేది. అక్కడి నుంచి ఇంకా డెవలప్మెంట్ జరిగి నిలబడేటువంటి జంతువులు వచ్చినాయి. ఇక్కడ నరసింహావతారం అంటే అది 2 కాళ్ళ మీద నిలబడే జంతువులు వచ్చినాయి. ఇంకా 4 కాళ్ళ జంతువుల్లో 2 కాళ్ళు 2 చేతులు అయిపోయినాయి నిలబడినప్పుడు. అందుకని కాళ్ళు పొడవు ఎక్కువ ఉంటుంది, కాళ్ళు వాడతాం కాబట్టి పైకి నిలబడి చేతుల్ని కింద పెట్టట్లేదు కాబట్టి ఆ సమానత తగ్గి చేతుల సైజు తగ్గింది, కాళ్ళ సైజు పెరిగింది. నడక్కి వీటికి అవసరం బాగా ఉంటుంది కాబట్టి అలా వెన్ను నిటారుగా వచ్చి 2 కాళ్ళ మీద నిలబడే జీవులు వచ్చినాయి. అదే నరసింహ అవతారం. తర్వాత సంపూర్ణమైన మనిషి వామనావతారం అంటే మనిషి వచ్చాడు. వామనావతారం అంటే చిన్న మనిషి, సైజు తక్కువ. తర్వాత అక్కడి నుంచి మనిషి సంపూర్ణతను పొందుతూ ఎదిగాడు. అంటే ఇదంతా కోట్ల సంవత్సరాల ప్రాసెస్లో సృష్టిలో జరుగుతున్న చర్య. తన అవసరాలను బట్టి, తన పనితీరులను బట్టి, తన బ్రతుకును బట్టి శరీరం ఆకృతులు మార్చుకుంటుంది నిదానంగా స్లోగా. అదే డెవలప్ చేసుకుంటుంది తర్వాత జీవులకి. ఇదంతా సృష్టిలో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. సృష్టి జడం కాదు, చైతన్యము, శక్తి. వామనావతారం తర్వాత పరశురామావతారం అని చెప్పారు. అంటే సంపూర్ణమైనటువంటి బలిష్ఠుడైనటువంటి సంపూర్ణ మానవుడు.
అయితే విపరీతమైన క్రోధం, కోపం, బలం, కోపం పరశురామ అవతారం. అంటే అక్కడ ఒక రకంగా చూస్తే, అంటే నేను అవతార పరంపరలో మహాత్ముల్ని ఎక్కడ తప్పు పట్టట్లేదండి, ముందే గ్రహించండి. జంతువుల నుంచి మనం వచ్చాం కనుక జంతు లక్షణాలు ఉన్నాయి, పోరాటం, గేరాటం, ఇవన్నీ. అది అక్కడ ప్రాసెస్. అది అవతార పరంపరలో మహాత్ములందరికీ నమస్కారం. నేను ఎక్కడ గ్రంథాలను తప్పు పట్టట్లా. మనిషిగా మనం అర్థం చేసుకోవటానికి ఈనాటికి మన డెవలప్మెంట్ అనేది ఏంటి, మనం ఇప్పుడు ఎక్కడికి మళ్ళీ డెవలప్ అవ్వగలం, పరిణామం చెందగలం అనేది స్వీయంగా మనకు వర్తింపజేసుకోవటానికి చెబుతున్నాను. ఈ పరశురామ అవతారం వచ్చింది, వామన అవతారం తర్వాత బలీయతను పొంది శరీరం దృఢంగా తయారయ్యి, ఇప్పుడు వామనావతారంలో పరాధీనతే, అంటే ఒక బాల్యావస్థలాగా ఉంది. మనిషికి అంత శక్తియుక్తులు ఇంకా ఈ చుట్టూ ఉన్న సృష్టి మీద పట్టు దొరకలేదు. అక్కడి నుంచి పరశురామ అవతారం మంచి బలిష్టమైన మనిషిగా మొత్తం సృష్టి అర్థమైపోయి, మనుషులు అర్థమైపోయి, ఇక దేన్నైనా జయించగలననేటువంటి క్రోధభావం, అన్నింటినీ సంహరించుకుంటూ వెళ్ళాడు ఆయన. అంటే అది పురాణం చెబుతుంది, నేను మనకి అన్వయించుకుంటూ చెబుతున్నాను. అందుకని జంతు ప్రవృత్తి ఉంది మనలో, జంతు ప్రవృత్తి దాడులు చేయటమే. అక్కడి నుంచి రామావతారం అంటే జ్ఞానం పెరగటం మొదలుపెట్టింది. ఇప్పుడు మనిషి మార్పులు ఆగిపోయినాయి, ఇంకా పరశురామావతారంతో సంపూర్ణమైన శరీర నిర్మితి అయిపోయింది. శరీరం ఇంకా అంతకంటే ఎదిగేది ఏం లేదు. ఇప్పుడు మేధస్సు ఎదగడం మొదలుపెట్టింది, మనిషిలో ఉన్న మేధస్సు ఎదుగుతుంది. అదే రామావతారం. ధర్మముగానే జీవించాలి, జ్ఞానం పెరుగుతుంది, ధర్మము. అందుకని రాముడు పరశురాముడిని కూడా ఓడించిన కథ ఉంటుంది. అంటే ధర్మ ప్రాముఖ్యతను తెలియజేశారు ఇక్కడ ఇంకా మేధస్సు పెరుగుతుంది. శ్రీరామచంద్రుడు కేవలం ధర్మము, ధర్మం కోసం దేన్నైనా వదిలేసే స్వభావం. ఆ తర్వాత కృష్ణావతారం అంటే ధర్మము ఒక్కటే ఉంటే, ధర్మం మీదే ఉంటే రాముణ్ణి రకరకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేశారు. ఆ ఇబ్బందులు పడిన మానవునికి సహజంగా తెలివితేటలు పెరుగుతాయి. అంటే ధర్మంగా ఉంటూనే తెలివిగా ఎలా ఉండాలి, ఇంకా ప్రజ్ఞగా ఎలా ఉండాలి, ఇంకా ప్రజ్ఞ పెరుగుతుంది. ఏదైనా అనుభవాల నుంచి ప్రజ్ఞ పెరగటమేగా. అలా వచ్చింది కృష్ణావతారం. సంపూర్ణమైనటువంటి ఆత్మబోధన కూడా అందించారు, భగవద్గీతని. అలా కృష్ణావతారం. అదే రామావతారంలో ఆత్మజ్ఞానాన్ని ఆయన గురువుల నుంచి అడిగి తెలుసుకున్నాడు. అంటే ఇది ఊరికనే అర్థం చేసుకోవటానికే విషయపరంగా చెబుతున్నా. అక్కడి నుంచి కృష్ణావతారం. అయితే ఇక తర్వాత అవతారాలకు వచ్చేటప్పటికి ఇప్పుడు కృష్ణావతారం అంటే 8. ఇక్కడ వరకు ఇంచుమించు అందరూ దీన్ని, ఈ క్రమాన్ని ఒప్పుకుంటారు. కొన్ని సాంప్రదాయాల్లో క్రమాలు మార్చారు. అనేక మంది మళ్ళీ ఈ దశావతార క్రమాన్ని కూడా ఇలా మార్చారు రకరకాలుగా. ఊరికనే అర్థం అవడానికి తీసుకుందాం. మానవుడి వరకు అన్ని కరెక్ట్, ఇంకా అక్కడి నుంచి ఏం మార్చుకున్నారు. ఈ కృష్ణావతారం తర్వాత కొంతమంది బలరాముడు అంటే కృష్ణుడితో పాటే ఉన్న బలరాముడిని దశావతారాల్లో ఒకళ్ళగా పెట్టారు. కానీ కొంతమంది ఏం చేశారంటే ఆలోచించి జ్ఞానం పెరుగుతున్న కొద్దీ నెక్స్ట్ జరిగేదేంటి అంటే, రాముడు ఎంత ధర్మాత్ముడో కృష్ణుడి కాలంలో మళ్ళీ యుద్ధాలు అవసరమైనవి. అంత ప్రజ్ఞ, తెలివి అంత అవసరమైంది. అంత ప్రజ్ఞ, అంత ధర్మము అన్నీ ఉంటూ శాంతి పెరగాలి, అది జ్ఞానం. సమస్త సృష్టి శాంతిగా ఉండాలి. అందుకని బుద్ధావతారాన్ని స్వీకరించారు ఇక్కడ కొంతమంది. శాంతి, బుద్ధుడు నేను చంపేపోయినా శాంతిగా ఉన్నాడు ఆయన. సంపూర్ణ శాంతి స్వరూపం. శాంతి అంటే ఏంటి? భయము లేని శాంతి. అసలు ఎటువంటి భయము చలనము లేని స్థితప్రజ్ఞుడు ఎప్పుడు శాంతిగా నవ్వుతూనే ఉంటాడు. అవమానించిన, బాధించిన, కష్టపెట్టిన, ఇబ్బంది పెట్టిన, చంపబోయినా తనలోని స్థిరత్వమును అంత మనిషి పెంచుకోవచ్చు అనే ఛాన్స్ ఇక్కడ. ఎంత ఛాన్స్ ఉంది నీకు అంటే, అలా నేను ఎందుకు ఉండాలి అనుకునే వాళ్ళకి ఆన్సరే లేదు. అందుకని కొంతమంది బుద్ధావతారాన్ని తీసుకున్నారు.
అంటే బుద్ధుడు అని. తర్వాత కల్కి అవతారము అని చెబుతారు కలియుగాంతంలో. ఈ కొంతమంది మేమే కల్కులు అని పేర్లు పెట్టుకొని వచ్చిన గురువులు ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళంతా జైళ్ళల్లో ఉన్నారు, పారిపోయి ఉన్నారు. కొంతమంది కల్కి భగవానులు మేమే అని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ఇక్కడ కల్కి అవతారము అన్నప్పుడు అసలు కల్కి అనేది దేని నుంచి ఆవిర్భవించింది అనేది చూసుకోవాలి పదాలు మనం. ఇది ఎప్పుడో కోట్ల లక్షల సంవత్సరాల వెనక నుంచి మహాత్ములు తెలియజేస్తున్న ఒక పరంపర ఇది. అంటే మానవుడు అభ్యుదయం పరిణామక్రమం ఎంతవరకు వెళ్తుంది అనే దాంట్లో కల్కి లాస్ట్. అయితే ఈ కల్కి అంటే ఏంటంటే ఇందులో కల్కి అనే పదంలో కల్క అంటే అపవిత్రత అనే అర్థం. ఆ అపవిత్రతని తొలగించుకునేది కల్కి. అంటే మనలోని అపవిత్రతను మనమే తొలగించుకోవచ్చు. అక్కడ తొలగించేవాడు అని దైవత్వానికి ఆపాదిస్తున్నారు ప్రతిదీ. ఆ పరిణామ క్రమం అలా చెబుతున్నారు. ఇక్కడ దీనికి ఇంకొక అర్థం కూడా ఉంది. కల్కిని కర్కి అనేటువంటి పదం నుంచి కూడా తెల్లటి గుర్రంపై వచ్చేవాడు అని కూడా ఉంది. అంటే ఏం చెబుతారంటే పాపం బాగా పెరిగిపోయినప్పుడు ఫలానా చోట ఎక్కడో ప్లేస్ అవన్నీ చెప్పారు. అక్కడ విషయం అది కాదు, దానిలోని స్థాయి తీసుకోవాలి. పరిణామక్రమ స్థాయిలో పాపం పెరిగిపోయినప్పుడు దాన్ని నశింపజేయడానికి వచ్చేటువంటిది. పాపం ఎవరిలో పెరుగుతుంది? మనుషులు పెరుగుతుంది. అంటే తెల్లటి స్వచ్ఛమైనటువంటి జ్ఞానం. ఇక్కడ తెల్లటి గుర్రం అంటే ఏంటి? జ్ఞానానికి సంకేతం అది. తెల్లటి గుర్రం, స్వచ్ఛమైన గుర్రం అంటే జ్ఞానంతో వస్తాడు. ఎలా రావాలి? బుద్ధుడి కంటే ఇంకా అహింసను బోధించేలా బుద్ధత్వాన్ని పొందిన మహనీయుడు. అంటే ఎవరో వస్తారని కాదు. నా ఉద్దేశ ప్రకారం అయితే మన విధానం ఇది. మనని అలా సంపూర్ణత్వంలోకి తీసుకెళ్ళాలి. అలా తెల్లటి గుర్రము అన్నప్పుడు మీరు ఆకాశాన్ని ఒకసారి పరిశీలించి చూడండి. సంపూర్ణ సర్వవ్యాపక ఆకాశము అలాగే కనబడుతుంది మనకు. అక్కడ ఏముండదు, స్వచ్ఛంగా ఉంటుంది అది. అలాగే కల్కిలో కాలము అనేది కూడా ఉంది. కాలము కూడా దీనికి ఆపాదించబడుతుంది. చూస్తే కల్కి అనే పేరు కల్ నుండి వచ్చింది. దీని అర్థం సమయము అనేటువంటి తెలిపేది కూడా ఉంది. అంటే ఇవన్నీ కూడా కొన్ని డిక్షనరీలోకి వెళ్తే కొంచెం దాని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్పినటువంటి విషయాలు. ఈ కాలం అన్నప్పుడు కాలాతీత స్థితికి వెళ్ళిపోతాడు. ఇప్పటి వరకు కాలబంధనంలో మనుషులు ఉంటారు, కాలాతీత స్థితికి వెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ కల్కి అవతారం అనేది మనం సంస్కరించుకోవటం, మనలో ఉన్న చెడును మనం బాగొట్టుకోవటం, అపవిత్రత నుండి పవిత్రతకి రావటం, స్వచ్ఛమైనటువంటి మన సంపూర్ణతను మనం తెలుసుకోవటం, మన అనంతత్వాన్ని మనం గ్రహించటంతో మొత్తం ఇదేం చెప్పారు? కల్కి అవతారం ఎప్పుడు వస్తుందని చెప్పారు? కలియుగం అంతమవుద్ది, కలియుగం చివరిలో వస్తుంది అన్నారు. అంటే ఏంటి? మన యొక్క ఈ శరీరం అనే భావన అంతమయ్యి అనంతత్వములో లీనమవటానికి ఉపయోగపడేటువంటి జ్ఞానశక్తి. ఇది నా ఉద్దేశం. అలా నేను ఆ విధానాన్ని తప్పుపట్టట్లా, అసలు అందులోకి వెళ్ళటల్లా. మనం నేర్చుకోవడానికి ఎలా తీసుకోవాలో చెప్పాను. మానవ పరిణామక్రమం జరిగిన విధానం ఇది. ఇప్పుడు దైవపరంగా చెప్పినటువంటి దాంట్లోనూ ముందు జలచరాలే, జలాలలోనే సృష్టి జరిగింది. తర్వాత నీటిలోనూ భూమి మీద ఉండగలిగినట్టు సృష్టి జరిగింది. మత్స్యావతారం, కూర్మ అవతారం. తాబేలు నీటిలోనే ఉండగలదు, బయట ఉండగలదు. తర్వాత వరాహ అవతారం, పూర్తిగా భూమి మీద ఉండే జంతువులు వచ్చినాయి. తర్వాత మనిషిలా నిలబడి నడవగలిగే జంతువులు వచ్చినాయి. అదే నరసింహ అవతారం. అంటే 2 కాళ్ళ మీదే ఉండి మిగిలిన 2 చేతులు పైకి పెడతాయి, నడవగలవు. ఇప్పటి వరకు అన్ని 4 కాళ్ళ జంతువులు, వెనుపాము వంగి కిందకి నడిచే జంతువులు, అక్కడి నుంచి నిలబడి నడవగలిగిన జంతువులు వచ్చినాయి. అది నరసింహ అవతారం. తర్వాత సంపూర్ణమైన మనిషి, మానవ అవతారం. కానీ ఆ మనిషి సంపూర్ణత అంటే కొంచెం మరుగుజ్జుగా ఉన్నాడు. అక్కడి నుంచి సంపూర్ణతను పొంది మొత్తం పరశురామ అవతారం. అయితే జంతువు నుంచే వచ్చాం కాబట్టి కోప ప్రవృత్తి ఇటువంటివి ఉన్నాయి. అక్కడి నుంచి ఇంకా మేధస్సు పెరుగుతుంది, శరీరం పెరిగేది ఏం లేదు. రామావతారం, ధర్మం మెయిన్, జ్ఞానశక్తి పెరుగుతుంది.
అక్కడి నుంచి కృష్ణావతారం, సంపూర్ణ జ్ఞాన బోధ చేసినటువంటి భగవద్గీత, ఆత్మజ్ఞాన బోధన అందించిన కృష్ణావతారం. ఆ తర్వాత సంపూర్ణమైనటువంటి శాంతిని ప్రదర్శించి సర్వస్వం అంటే మనిషి బతకడానికి అవసరమైన, మోక్షాన్ని పొందడానికి అవసరమైన సర్వజ్ఞానాన్ని బోధించిన శాంతియుత అవతారం బుద్ధుడు. కొంతమంది కలిపారు, కలపలేదని చెప్పాను. అక్కడ చాలా మంది వాళ్ళ వాళ్ళ పరంపరలో ఎవరినో కలుపుకున్నారు తెచ్చుకొని. కానీ అర్థం చేసుకోవటానికి ఇది మనిషి డెవలప్మెంట్కి అర్థం చేసుకోవటానికి మనం ముందుకెళ్ళడానికి సరిపోతుంది. తర్వాత ఈ కల్కి అవతారం తెల్లగుర్రం మీద రావటం అనేటువంటిది ఇక్కడ రెండు రకాలుగా ఇందాక చెప్పుకున్నాం. మనసును గుర్రంతో పోలుస్తారు. మన మనసు స్వచ్ఛమైనటువంటి తెల్లటి గుర్రంగా అయిపోయిందంటే తెలుపు స్వచ్ఛతకు గుర్తు అయినప్పుడు ఆ మనసే చిదాకాశము. బయట ఉన్న ఆకాశము మన అంతరంగంలో ఉన్న ఆకాశం ఒకటే. మన అంతరంగంలో ఉన్న ఆకాశమునకు చిదాకాశము అని పేరు. అదే ఆత్మశక్తి, అదే బ్రహ్మము. దాన్ని ఆధ్యాత్మిక చదువులో, ఆత్మజ్ఞాన చదువులో చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఇక్కడ ఏంటి అంటే మనిషికి మానవుడుగా పరిణామం ఆగిపోలేదు. తనలో ఉన్న క్రోధాన్ని, దుష్టత్వాన్ని, చెడుని పోగొట్టుకుని ఒక పసిబిడ్డగా చిన్నవాడిగా జన్మించినటువంటి ఒక మనిషి అంటే జంతువుల నుంచి వచ్చేసాడు, నరుడుగా వచ్చేసాడు. అటువంటి మనిషి తనలో ఉన్న సర్వ క్రోధ లక్షణములను, అహంకార లక్షణములను పోగొట్టుకుని శ్రీరామచంద్రుడిలా ధర్మంగా ఎన్ని కష్టాలు వచ్చినా జీవిస్తూ, శ్రీకృష్ణుడిలా జ్ఞానాన్ని తెలుసుకుని జీవిస్తూ, జ్ఞానంతో ఎలా జీవించాలో జీవిస్తూ, బుద్ధుడిలా ప్రశాంత చిత్తమును పొంది తర్వాత తనను తాను సమస్త అనంత శక్తిలో లీనం చేసుకోవాలి. ఆత్మజ్ఞాన స్థితికి వెళ్ళాలి. ఇవన్నీ మానవుడు మొదలైనప్పటి నుంచి, మానవావతారం అంటే జంతువుల నుంచి విడిపోయి వచ్చిన మానవుడి యొక్క ఎదుగుదలకు అన్ని స్థితులలోనూ ఈ జ్ఞానం బోధించబడింది. ఆ లాస్ట్ది ఆ సమస్తము అందులో లీనమైపోయి నేనే బ్రహ్మమును, అహం బ్రహ్మస్మి, అయమాత్మా బ్రహ్మ అనేటువంటి స్థితికి మనిషి చేరుకోవాలి. ఇది మనం ఆ ఆత్మజ్ఞాన చదువులో, ఆధ్యాత్మిక చదువులో అన్వయించుకోవడానికి మాత్రమే చెబుతున్నాను. మళ్ళీ అదేంటి ఇదేంటి అని ప్రశ్నలు లేకుండా ఊరిని అర్థం చేసుకొని ముందుకెళ్ళిపోండి. నేనేమి ఆకాశం నుంచి ఓడపడ్డ ఉల్కనే కాదు, అవతార పురుషుడిని కాదు, నాకు అన్నీ తెలియటానికి. నేను మనకు ప్రస్తుతం అటు సైంటిస్టులు, సైన్స్ అందించిన కొన్ని ఆధారాలు, ఇటు మహాత్ములు చెబుతున్న దశావతార సిద్ధాంతాలు, పద్ధతులు, వీటిని చూసి మనం మార్చుకోవడానికి అన్వయంగా చెప్పాను. ఇప్పుడు అసలు ఎన్నున్నా దశావతారాలైనా, ఎన్ని మతాలైనా, ఎంత సైన్స్ అయినా మన కోసం మనం జీవించటం, నాతో నేను, నాలో నేను, నా బతుకు నాది, నా చావు నాది తప్ప ఇంకోటి ఏముంది ప్రపంచంలో? మతాన్ని పట్టుకెళ్ళాడినా, దేవుణ్ణి పట్టుకెళ్ళాడినా, గురువుని పట్టుకెళ్ళాడినా ఆఖరికి ఎవరు చావాళ్ళు చావాల్సిందే. అందుకని మనదేంటో మనం తెలుసుకోవడానికి వీటిని అన్వయించుకొని సన్మార్గంలోకి వెళ్ళి మన సంపూర్ణతని, మన అనంతత్వాన్ని తెలుసుకోవాలి. మానవుడిగా శరీరపరంగా పరిణామక్రమం ఆగిపోయింది, కానీ మేధోపరంగా పరిణామక్రమం సాగుతూనే ఉంది. అది గుర్తించాలి. పరిణామక్రమం ఎక్కడ ఆగిపోయింది? శరీరపరంగా ఆగిపోయింది, కానీ మేధోపరంగా జరుగుతూనే ఉంది. ఆ మేధోపరంగా జరిగే పరిణామ క్రమంలో మనిషి తన యొక్క సంపూర్ణతతో మొత్తం సృష్టి శక్తితో ఏకమైపోగలడు. ఎందుకంటే సృష్టి శక్తి మనిషే కనుక ఆ అనంతత్వ భావాన్ని మనిషి అనుభవించగలడు. ఆ అనుభవించినటువంటి మహాత్ములే దీన్ని చెప్పారు. అంత స్థిత ప్రజ్ఞత, అంత జ్ఞానశక్తి మనిషికి ఉంది, పోగొట్టుకోబాకండి. నేను దాన్నే మోక్షము అని పిలిచారు, దాన్నే నిర్వాణము అని పిలిచారు, దాన్నే బ్రహ్మము అన్నారు, దాన్నే ఆత్మశక్తి అన్నారు, దాన్నే విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి, మనలో ప్రాణశక్తి అని మనం చెప్పుకుంటున్నాం. అందుకని మానవుడిగా తిని తాగి ఎలా పడితే అలా బతికి చచ్చిపోదామంటే అక్కడ మళ్ళీ కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది. ఒకవేళ నేను తెలుసుకొని గొడవంతా నాకు ఎందుకండి, నా ఇష్టం వచ్చినట్టు బతికి చచ్చిపోతాను అంటే కర్మ సిద్ధాంతం ఉంది. నువ్వు మంచి చేస్తే నీ జీవితంలోకి మంచి వస్తుంది, నువ్వు మంచినే పొందుతావు, మంచిగా జీవిస్తావు. నువ్వు బతికున్న 100 ఏళ్ళు, అవి 100, 90, 80, 70 నీ ఆయువు ఉన్నంతకాలం. నువ్వు చెడు చేస్తే చెడు కర్మలు అనుభవించాల్సిందే. నువ్వు మంచి చెడులు రెండూ చేస్తే రెండింటినీ అనుభవిస్తూ వెళుతూ ఉంటావు. ఇప్పుడు మానవ జాతికి జరిగేది అదే. కాబట్టి జ్ఞానాన్ని తెలుసుకుంటూ మంచిగా జీవిస్తూ చెడును వదిలేసి
నీ సంపూర్ణతని నువ్వు తెలుసుకో. నీ మేధాశక్తి ద్వారా, జ్ఞానం ద్వారా అభ్యుదయం జరుగుతుంది తప్ప శరీరపరమైంది ఆగిపోయింది సృష్టి. మొత్తం మేధోపరమైనటువంటి ముందుకెళ్లే సృష్టి ఉంది. కాబట్టి ఇది జ్ఞానంతోనే కుదురుతుంది. ఒక జ్ఞానం ద్వారా నువ్వు నీ మేధస్సును పెంచుకొని సృష్టి భావనలో లీనమైపోవచ్చు, సృష్టితత్వాన్ని తెలుసుకోవచ్చు, అనంత ఆత్మశక్తి ఎరుకను పొందవచ్చు అని చెప్పేదే ఆధ్యాత్మికత, ఆధ్యాత్మిక చదువు. శరీరాంతో పట్టుకు వేలాడేదంతా కూడా భౌతికము. అది మతం కావచ్చు, మార్గం కావచ్చు, గురువు కావచ్చు, దేవుడు కావచ్చు, గ్రంథం కావచ్చు, ఏదైనా పరిమిత రూపాలలో శరీర భావనతో సాగేదంతా భౌతికమే. ఇది మనిషి యొక్క సంపూర్ణత. అంటే శరీరపరంగా మానవుల యొక్క పరిణామ దశ అంత్యం ఇదే. స్త్రీ పురుషులు ఇంకా లాస్ట్ ఇదే, ఇంకా ఈ పరిణామాలు ఏమీ లేవు. కానీ జ్ఞానపరంగా పరిణామం మిగిలిపోయింది మనిషికి. ఏంటి అంటే నేనే ఈ అనంత ఆత్మశక్తిని, నేను శక్తి స్వరూపమును అని తెలుసుకోగలడు. ఎందుకని శరీరములు నశించిపోతాయి, మరణాన్ని పొందుతాయి. కానీ నేను మరణాన్ని పొందేటువంటి శరీరమును కాను, నేను శాశ్వతమైనటువంటి ఈ శరీరమునకు ఆధారముగా ఉన్న ప్రాణశక్తిని అని మానవ జీవులందరూ తెలుసుకోవచ్చు, స్త్రీలైన పురుషులైన. అందుకని ఇప్పుడు మానవుడికి పరిణామం ఎక్కడ జరుగుతుంది? అంతరంగంలో జరుగుతుంది, బుద్ధిలో జరుగుతుంది, జ్ఞానంలో జరుగుతుంది, జ్ఞానంతో జరుగుతుంది. అందుకని జ్ఞాన మార్గం తప్ప ఇంకో దారి లేదు. మీరు కర్మ మార్గం అంటే శరీరమే, మొత్తం శరీరంలో ఇరుక్కుపోతారు. భక్తి మార్గం అంటే మొత్తం మనసులో ఇరుక్కుపోతారు. ఆ రెండు దాటి రాలేరు. అందుకే కర్మభక్తి మార్గాల వాళ్ళు ఇష్టం వచ్చిన లోకాలు సృష్టించేసుకుంటూ ఉంటారు. ఆ మార్గాల్లో దేవుళ్ళు కానీ దేవతలు కానీ వాళ్ళే సృష్టించేసుకు రాసేసుకున్నారు, మా దేవుడు ఉన్నాడు, మేము ఆ లోకంలో ఉంటాం. కానీ జ్ఞానం అది కాదు, నువ్వు వికసిస్తావు, నువ్వే అది అయిపోతావు. నీకు భిన్నంగా ఇక్కడ ఏమి ఉండదు. అదే అద్వైతము. అద్వైతం అంటే ఏంటి? రెండవ దశ లేదు అని చెబుతున్నారు సృష్టిలో. నీకు సృష్టి అనేకంగా కనపడుతుంది కానీ సృష్టిలో రెండవది లేదు, ఉన్నదంతా ఒక్కటే అని చెబుతున్నారు. అంటే అద్వైతం అంటే ఇంకేం లేదు. చాలా సింపుల్ ఇష్యూ. దాన్ని అర్థం చేసుకోవాలి మనం. ఈ ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము ఇవన్నీ లేవంటే ఉన్నాయి. అవి దశలు, మానవుడు సాగే దశల్లో అర్థం చేసుకోవటానికి, దేన్ని తప్పు పట్టడానికి కాదు. కానీ అద్వైతం అనే స్థితి నీకు ఎప్పుడు వస్తుందో దాంతో నీది ఇంకా పూర్తి అయిపోయింది. ఇంకా ఈ సృష్టిలో నువ్వు తెలుసుకోవాల్సింది లేదు ఇంకేమి. నీ సంపూర్ణత నీకు అర్థమైపోయింది. నువ్వు సృష్టి, ఈవెన్ విశ్వము ఒకటైపోయారు. ఇంకా భిన్నత్వం లేదు, నీకు ఉన్నదంతా ఏకత్వమే. ఆ ఏకత్వంలో నీకు అనేకం కనపడవచ్చు. ఇప్పుడు మన శరీరంలో కోటాను కోట్ల కణజాలం ఉంది, అసలు ఉన్నట్టు కూడా మనకు తెలియదు. మన శరీరం మొత్తం కణజాలం, రోజు బోళ్ళు చచ్చిపోతుంది, రోజు కొత్తది బోళ్ళు తయారవుతుంది. అందుకే మనం ఆహారం తినేది. కానీ ఆ విషయం మనకు తెలియదు. ఎందుకని మనలో జరుగుతున్న చర్యలు అవి. మనం తినే ఆహారం రక్తం అవుతుంది, మనకు తెలియదు. అది మాంసం అవుతుంది, మనకు తెలియదు. అనేక కణజాలాలుగా మారుతుంది, మనకు తెలియదు. అది స్పెర్మగా, వీర్యంగా మారుతుంది, మనకు తెలియదు. ఇదంతా అసలు మనకు తెలియదు, కానీ మన లోపల జరిగిపోతుంది. మన లోపల జరుగుతున్నది నాకు తెలియనంత మాత్రం జరగట్లేదంటే అట్లా నా లోపలే జరుగుతుందిగా. నా శరీరం ఎదుగుతుంది, తరుగుతుంది, పెరుగుతుంది, నేనే చూస్తున్నాగా. అలాగే అనంత ఆత్మశక్తి యొక్క ఆ శక్తి తత్వమును నువ్వు పొందినప్పుడు, ఆత్మానుభూతిని పొందినప్పుడు, ఆ ఏకత్వ అద్వైత స్థితిని నువ్వు పొందినప్పుడు, అనుభవించినప్పుడు, ఎప్పుడు జ్ఞానపరంగా, అప్పుడు నీకు దేహపర సృష్టి భావన ఉండదు. కానీ నీ లోపల జరిగే సృష్టి జరుగుతూనే ఉంటుంది. అనంత ఆత్మశక్తిలో జరిగే సృష్టి జరుగుతూనే ఉంటుంది. సృష్టి జీవులకి అది కనపడతా ఉంటుంది. మనలో ఉన్న కణజాలం కొట్టుకుంటూ ఉంటాయి, తిట్టుకుంటూ ఉంటాయి, ఒకదానికొకటి సహకరించుకుంటూ ఉంటాయి. అలా కణజాలం మొత్తానికి, మనలో లోపల ఉన్న కణజాలానికి అంతా మేము వేరు వేరు అనే భావన ఉంది. ప్రతి కణము తాను ఒక మనిషి నేను వేరని ఎలా భావించుకుంటున్నాడో, మనలో ఉన్న కోటాను కోట్ల మిలియన్ల ట్రిలియన్ల కణజాలాలు వేరువేరుగానే భావించుకొని జీవిస్తున్నాయి. వాటికి జననము మరణం అనేది ఉంది. అదంతా మనం తిన్న ఆహారం నుంచి జననాలు వస్తున్నాయి. ఆల్రెడీ జన్మించినవి చచ్చిపోతున్నాయి. చచ్చిపోయినవి అన్ని బయటికి తోసివేయి పెడుతున్నాయి, మలమూత్ర విసర్జనలు, చెమటల రూపంలో. మనం తీసుకున్న ఆహారం నుంచి కొత్తవి పుడుతున్నాయి. కానీ మనకు ఆ ప్రాసెస్ ఏమీ తెలియదు. నేను ఈ శరీరం అని హాయిగా బతికేస్తున్నాను. అలాగే అనంత ఆత్మశక్తి ఎరుకను పొందినప్పుడు దానిలో సృష్టి చర్యలన్నీ జరుగుతూనే ఉంటాయి, జనన మరణాలు జరుగుతూనే ఉంటాయి, అనంత సృష్టిలు ఆవిర్భవించి వెళ్తానే ఉంటది. అన్ని జీవజాతులు ఇలా వస్తుంటాయి, కదులుతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ అది
మన శరీర భావన ఎలా ఉందో అలా ఆత్మశక్తి భావనలో స్థిరంగా ఉంటుంది. వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. ఆ స్థితిని మనిషి పొందొచ్చు. ఇంకా నీ పరిణామ దశ శరీరంతో ఆగిపోలేదు, జ్ఞానంతో ఉన్నది అని. అందుకని కేవలము జ్ఞాన మార్గం మాత్రమే మిమ్మల్ని అక్కడికి చేర్చగలదు. మీరు ఇంకా మళ్ళీ దైవీ పదాలలో కర్మయోగం అని, భక్తి యోగం అని, కర్మ మార్గం అని, జ్ఞాన మార్గం అని పెట్టుకోండి. నేను ఎవరిని తప్పు పట్టట్లా. శరీరపరమైనవన్నీ నిన్ను శరీరంలోనే ఉంచేస్తాయి, దైవీ భావనలైనా సరే. ఇంకా శరీరానికి అభ్యున్నతి లేదు, శరీరానికి శిథిలత్వమే ఉంది, మరణమే ఉంది. జాతస్య మరణం ధ్రువం. కాబట్టి ఇప్పుడు దేనికి ఉంది అభ్యున్నతి అంటే జ్ఞానానికి ఉంది. నువ్వు శక్తిగా మారిపోతావు. జ్ఞాన స్వరూపం ఏంటంటే శక్తే. జ్ఞానం ఏ స్వరూపంలో ఉంది? నాలో ఆలోచన ఏ స్వరూపంలో ఉంది? నాలో భావం ఏ స్వరూపంలో ఉంది? నాలో ఆలోచన శక్తి, థింకింగ్ పవర్ ఏ స్వరూపంలో ఉందంటే శక్తి స్వరూపంలో ఉంది. జ్ఞానము శక్తి వేరువేరు కాదు. అందుకే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నారు. సత్యం ఏంటయ్యా అంటే జ్ఞానమే శక్తి, బ్రహ్మం అదే, దాన్నే శక్తి అంటున్నాం. అది అనంతము, అదే సత్యము అని చెప్పారు. అందుకని మనం సంపూర్ణ శక్తి స్వరూపులుగా మారిపోతాం. ఇప్పుడు మనం ఘన పదార్థం అనుకుంటున్నాం దేహభావంలో. అందుకని కర్మభక్తి మార్గాలు, కర్మ మార్గం నిన్ను శరీరంలో ఇరికించేస్తుంది, శరీర భావన పెంచుద్ది. భక్తి మార్గం నిన్ను ఊహాలోకాల్లో విహరింపజేస్తుంది. అక్కడ మహిమలు, మాయలు, అద్భుతాలు. ఈ కర్మభక్తులు కలిసి ప్రయాణిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనసు శరీరాన్ని నడుపుద్ది, శరీరం మనసుకు సహకరిస్తుంది, మనసు శరీరానికి సహకరిస్తుంది. ఇదే మనిషి జీవితం. ఈ రెండు స్థితులను దాటితే బుద్ధి, జ్ఞానము, శరీర మనస్సులు చేసేది తప్పు రైట్ అని చెబుతూ ఉంటుంది. ఆ జ్ఞానాన్ని పెంపొందించుకుంటే అసలు జ్ఞానమే, సంపూర్ణ జ్ఞానమే నేనని తెలుస్తుంది. అది శక్తి స్వరూపం. అక్కడికి వెళ్ళేదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇందులో దేన్ని తక్కువ చేసేది లేదు, దేన్ని ఎక్కువ చేసేది లేదు. అసలు కేవలం నా కోసం దాన్ని అర్థం చేసుకుంటున్నాను అంతే. ఇక్కడ ప్రాధాన్యత నేను, వింటున్న మీరు, ఎవరికి వాళ్ళు నేనే. మతాలు మన కోసమే, మార్గాలు మన కోసమే, గురువులు మన కోసమే, దేవుళ్ళు మన కోసమే, జ్ఞాన గ్రంథాలు మన కోసమే. మనం లేకపోతే అసలు వీటికి విలువే లేదు. మనకంటే ఎక్కువ విలువ వాటికి ఇచ్చినప్పుడు నువ్వు ఆ వైపు వెళ్ళిపోయావు. అవన్నీ వినియోగించుకొని నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు వాటి ఉపయోగత అర్థమవుద్ది. లేకపోతే నువ్వు యాంత్రికమైనటువంటి కర్మభక్తి మార్గాల్లో సాగుతూ ఉంటావు. అంటే నీకంటే ఎక్కువ విలువ వాటికి ఇచ్చావు. మనిషి తుచ్చుడు అని చెబుతూ ఉంటారు, తుచ్చమైన శరీరం అంటుంటారు, దేనికి పనికిరాని చివునెత్తుడు శరీరం అంటుంటారు, మనిషిని తగ్గించేస్తుంటారు. కొన్ని మతాల్లో అయితే మనిషిని పాపని చెబుతూ ఉంటారు, భగవంతుడు పరిశుద్ధమైన వాడని చెబుతూ ఉంటారు. కాదు, నువ్వేది, ఆ తత్వం నువ్వే. అద్వైతము. అద్వైతం అంటే ఏంటి? ఏదో ఒకటి స్థాపించడానికి కాదు, ఏకత్వ స్థితికి నేను వెళ్ళిపోయాను. అసలు నాలో భేదత్వం కనపడతలేదు ఇప్పుడు. నాకు ఆ ఏకత్వం అర్థమైపోయింది శక్తి స్థితిగా. అది నా సంపూర్ణ జ్ఞాన స్థితి. మనిషి అక్కడి వరకు వెళ్ళగలడు. అదే అమృతత్వ స్థితి. చనిపోయే శరీర భావనలతో అతనికి ఏ ఇబ్బంది ఉండదు, లేదా ఆమెకి ఏ ఇబ్బంది ఉండదు. అది జీవన్ముక్త స్థితి. అలా నువ్వు నీ అమృతత్వ స్థితిని పొందు అని ఆధ్యాత్మిక చదువు సంపూర్ణంగా మనిషికి బోధిస్తుంది. ఇది అసలు మనిషి అనే దాని యొక్క సంపూర్ణత. మనిషి యొక్క సంపూర్ణత ఏంటి అంటే ఇది. అయితే మనిషి చెడు ఎందుకు వదలలేకపోతున్నాడు? ఈ సంపూర్ణత వైపు ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు? అసలు చాలా మతాలు కూడా ఎందుకు ఒప్పుకోవట్లేదు? కొన్ని మతాలు అసలు దేవుడు వేరు, ఇది వేరు అని ఎందుకు తయారు చేసుకున్నారు? అసలు ఇలాంటి వాటి అన్నింటికి, అంటే అనేక రకాల చెడులు మనుషులు వదలలేకపోవడానికి కానీ, భేదత్వానికి కానీ, విభేదత్వానికి కానీ అన్నిటికీ ఒకటే ఆన్సర్. ఏంటంటే మనిషి ఫస్ట్ సంపూర్ణమైనటువంటి అనంత ఆత్మశక్తి నుంచి ఈ గ్రహ గోళ నక్షత్రాలు ఏర్పడినాయి, పంచభూతాలు ఏర్పడినాయి. పంచభూతాలలో ఒకటి నీరు. ఆ నీటిలో జలచరాలు ఏర్పడినాయి. జలచరాల నుంచి డెవలప్ అవుతూ 4 కాళ్ళ జంతువులు, అంటే నీటిలో భూమి మీద బతకగలిగినవి వచ్చినాయి. తర్వాత పూర్తిగా భూమి మీద బతకగలిగిన 4 కాళ్ళ జంతువులు వచ్చినాయి. అక్కడి నుంచి తర్వాత 2 కాళ్ళతో నడుస్తూ మిగిలిన 2 కాళ్ళు చేతులుగా మారి నిటారుగా నిలబడి నడవగలిగినటువంటి జంతువులు వచ్చినాయి. ఆ జంతువుల నుంచి ఇంకా అభివృద్ధి చెంది మనిషి వచ్చాడు.
మనిషి ఇంకా అభివృద్ధి అక్కడికి ఆగిపోయింది, సృష్టి శరీరపరంగా. అక్కడి నుంచి మనిషి మేధస్సుతో జ్ఞానంతో ఎన్ని ఆవిర్భవింపజేశాడో కనుక్కోండి. అన్ని మనిషి జ్ఞానంలోంచి వచ్చినాయి సృష్టిలో ఉన్న వస్తువులన్నీ. చిన్న గుండు సూది నుంచి ఎగిరే విమానాలు, ర్యాకెట్ల వరకు, అణుబాంబుల వరకు మనిషి కనుక్కున్నాయి. అవన్నీ మనిషి తలలోంచి జ్ఞానంలోంచి పుట్టినాయి. ఎటు కావాలంటే అటు ఉపయోగించుకోవచ్చు జ్ఞాన సంపదని. కానీ శరీరం అంతే, ఆ సైజులోనే ఉంటుంది మనిషిది. దానికేం మార్పులు ఉండవు. ఆయు ప్రమాణాలు అంతే, కొంచెం అటు ఇటుగా అలాగే ఉంటాయి. మిగిలిన ఆ మార్పులు ఏమి ఉండవు. ఇంకా జ్ఞాన మార్పు ఉంది. ఆ జ్ఞానంతో మనిషి బయట అనేక వస్తువులు తన సుఖభోగాలే కనుక్కుంటున్నాడు. అదంతా కర్మయోగమే, శరీరానికి ఉపయోగపడి. అవన్నీ ఊహాత్మకంగా ఊహించుకొని తాను ఆనందిస్తూ ఉంటాడు. అది మనోయోగమే, భక్తి యోగం. అదే వస్తువుల పట్ల ఆసక్తి ఉంటే అవి కోరికలు, విషయాల పట్ల ఆసక్తి ఉంటే అవి కోరికలు, ప్రాపంచిక విషయాల ఆసక్తులన్నీ కోరికలు. అదే ఆసక్తి దేవుడి మీద ఉంటే భక్తి. అంతే, అది మానసిక చర్య. కానీ జ్ఞానంతో వెళ్ళి మొత్తం సృష్టి శక్తి ఏకశక్తి అనేటువంటి అనుభవాన్ని పొందుతాడు. ఆ ఏకత్వానుభూతి మోక్షము. అయితే మరి ఎందుకు మనుషులు తప్పులు ఆపటం లేదు? మళ్ళీ అనేక చోట్ల విభిన్న మార్గాలు పెట్టుకుని మాది ఇదే కరెక్ట్ అని ఆగిపోయారు. వాదనలు, గొడవలు, గోలలు, దేవుడి పేరు మీద కొట్టుకుంటారు, మతాల పేరు మీద కొట్టుకుంటారు, మామూలు మనుషులు గొడవలు పడతారు, మోసాలు, అన్యాయాలు, కుట్రలు, కుతంత్రాలు. అంటే మనిషి బేస్ ఎక్కడి నుంచి వచ్చింది? జలచరాల నుంచి, జంతువుల నుంచి మొదలైంది. జీవులు ఏర్పడింది, శరీరం ఏర్పడింది అక్కడి నుంచి. ఆ జీవులు ఏర్పడిన క్రమంలో మనిషి పూర్వత్వం అంతా, అంటే మనిషి మూలం అంతా కూడా జంతువుల నుంచే ఉంది. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. నరుడనే జంతువుగా పుట్టడం కష్టం అన్నారు. ఎందుకని అక్కడ బుద్ధి పనిచేస్తుంది, జ్ఞానం పనిచేసే అవకాశం ఉంది. కానీ ఈ మనిషి శరీర భావనలో ఉన్నప్పుడు ఉండే అన్ని జంతు ప్రవృత్తులే. మనిషి మూలం జంతువులే, జంతువుల నుంచే వచ్చాడు. కాబట్టి ఆ జంతు ప్రవృత్తులు ఎవరెవరిలో ఏ ఏ స్థాయిల్లో ఉన్నాయో వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారంటే, అది మత విభేదాలైనా, మార్గ విభేదాలైనా, మోసాలైనా, అన్యాయాలైనా, కుట్రలైనా, ప్రతి మనిషిలోనూ శరీరపరంగా ఉన్నది జంతు భావమే. అందుకని శరీరము నేనన్న భావంలో ఉన్న వాళ్ళందరూ జంతు ప్రవృత్తిని ప్రదర్శిస్తారు, ప్రవర్తిస్తారు. ఆ తప్పులు చేస్తూనే ఉంటారు. మూలం జంతువే, శరీరానికి మూలం జంతువులే. మానవ శరీర పరిణామ దశలో జంతువుల నుంచి అభివృద్ధి చెందింది మానవ శరీరం. ఆ జంతు లక్షణాలన్నీ ఆ డిఎన్ఏలో ఉంటాయి. వెనక్కి వెళ్తే లక్షల కోట్ల సంవత్సరాలు జంతువుల నుంచి అభివృద్ధి చెందుతూ వచ్చిన జంతువు అంతే. కానీ జ్ఞానపరంగా అలా కాదు. అందుకని ఎవరైతే నేను శరీరం అనే భావనలో జీవిస్తారో వాళ్ళు ఎప్పటికీ తప్పులు చేస్తూ ఉంటారు. అది మతపరమైన, మార్గపరమైన, దైవీపరమైన, భక్తిపరమైన. అందుకే భక్తి మార్గాల విభేదాలు, ఈ గురువు శిష్యులు ఆ గురువు దగ్గరికి వెళ్ళకూడదు, ఈ గురువే రూల్ పెడతాడు. ఇంకా నీకేం జ్ఞానం వచ్చింది, ఇంకో గురువు దగ్గరికి వెళ్ళకూడదు, ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు అనేవాళ్ళు అసలు గురువులేని ఆలోచించండి. నా మతమే గొప్పది, ఇంకో మతంకి వెళ్ళకూడదు. అసలు ఇది ఎన్ని మతాలే కాదు, మోసపూరితాలు. మా దేవుడే నిజమైన దేవుడు అంటారు. అసలు అది జ్ఞానమేనా? అంటే ఏంటి? ఒక మూర్ఖత, జంతు లక్షణాలు. ఈ మూర్ఖత్వం అంతా జంతు లక్షణాలే. ఎవరైతే శరీర భావాన్ని వదిలి జ్ఞానభావంలో జీవిస్తారో వాళ్ళు సమస్తము ఏకత్వ భావంలోకి వెళ్ళిపోతారు. అందుకని మనుషుల్లో ఎందుకు చెడిపోవట్లేదు? మతాలు కానీ, మార్గాలు కానీ, మహాత్ములు కానీ, విధానాలు కానీ ఘర్షణలు ఎందుకు పడతారు? మాయ రైట్ అని ఎందుకు చెబుతారు? మిగిలిన తప్పు అని ఎందుకు చెబుతారు? ఈ విభేదాలు ఏంటి? ఈ విరోధాలు ఏంటి? ఈ సమూహాలు ఏంటి? సమూహాలు గొడవలు పట్టడం ఏంటి? ఈ సమూహాల మధ్య అహంకారాలు ఏంటి? అంటే మూలము జంతు ప్రవృత్తి. నువ్వు ఆ జంతువు నుంచి శరీర భావన పోగొట్టుకొని జ్ఞాన భావనలోకి వస్తే తప్ప నీకు ఆ జంతు ప్రవృత్తి పోదు. దానికే మనం ఆధ్యాత్మిక చదువులో చెడుని పోగొట్టుకొని మనం పరిశీలించుకొని మన అంతరంగంలో ఉన్న చెడుని పోగొట్టుకొని మంచిని పెంచుకుందాం అని రోజు చెబుతున్నాం. నువ్వు ఆ ప్రయత్నం రోజు చేయకపోతే నీలో సహజంగా ఉండే శరీర భావన జంతు ప్రవృత్తిని నీలో ఆవిర్భవింపజేసి బయటికి ప్రకటింపజేసేస్తూ ఉంటుంది. ఎందుకని ఉన్నది అదే జంతు ప్రవృత్తి. మన మూలమంతా జంతువుల నుంచి వచ్చాం. కాబట్టి ఎవరికి వాళ్ళు మళ్ళీ కిందకి వెళ్ళి నేను జంతువులా అయిపోకూడదు, పరిణామం చెందుతూ వచ్చాను కాబట్టి జ్ఞానంలోకి వెళ్ళి నన్ను నేను ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం మనిషి బలవంతంగా ఫోర్స్ఫుల్గా చేసుకోవాలి జ్ఞానాన్ని వింటూ.
లేదనుకోండి ఏమీ విననటువంటి, అంటే ఏ జ్ఞానము విననటువంటి, ఏ సత్యము తెలుసుకున్నటువంటి ఒక సామాన్య మనిషి ఖచ్చితంగా జంతువులని బతుకుతాడు. ఎందుకంటే అక్కడ ఉంది జంతు లక్షణాలే, శరీరంలో ఉన్నాయన్నీ జంతు లక్షణాలే. అదే స్వార్థం. అందుకే మనుషులు చంపేస్తారు. ఓ సింహం లేడిని చంపి తినేసినట్టుగా తన అవసరాలకు డబ్బు కోసం మనుషులు చంపేస్తారు. తన కోరికల కోసం మానభంగాలు చేసేస్తారు. ఎంతటి అబద్ధాలైనా ఆడేస్తారు. తల్లిదండ్రులు ఆఖరికి బిడ్డలను అమ్మేసుకుంటున్నారు, చిన్నపిల్లల్ని కని అమ్మేస్తున్నారు. అంటే ఇన్ని దారుణాలు చూడండి. అసలు జంతువులకు కూడా లేనన్ని దారుణాలు ఒకసారి కనపడుతుంటాయి బాబోయ్ అని. అంటే అనేక జంతువుల యొక్క లక్షణాలు ఉన్నాయి మనిషిలో. ఒక్కొక్క జంతువుగా చూస్తే జంతువే గ్రేట్గా కనపడుద్ది, కానీ మనిషిలో అనేక జంతువుల లక్షణాలు ఉన్నాయి. నువ్వు జ్ఞానాన్ని వినకపోతే ఎవరైనా జంతువులని ప్రవర్తిస్తారు. నిద్రపోతున్న భర్తలను చంపేస్తున్నారు, నమ్మి నిద్రపోతున్న భార్యలను చంపేస్తున్నారు, నమ్మి నిద్రపోతున్న తల్లిదండ్రులను చంపేస్తున్నారు, నమ్మి నిద్రపోతున్న పిల్లలను చంపేస్తున్నారు. అసలు ఎవరిని నమ్మాలి ఇప్పుడు ప్రపంచంలో? అంటే జంతు లక్షణం. నా సుఖమే నాకు ప్రధానమైనటువంటి జంతు లక్షణం. ఇక్కడ జ్ఞానాన్ని నువ్వు ప్రయత్నించి అభివృద్ధి చేసుకోవాలి. నువ్వు ఎంత ప్రయత్నించినా జంతు లక్షణాన్ని దాటలేవు, ఎందుకని అది నీ సహజ శరీర స్థితిలో ఉంది. కానీ నువ్వు మేధస్సుతో, జ్ఞానంతో నీ శరీర స్థితిని అధిగమించాలి, నీ మనోస్థితిని అధిగమించాలి. నిత్య జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఆ జ్ఞానంలో నిన్ను నువ్వు నింపుకుంటూ, నేను జ్ఞానంలో ఉండాలి, మంచిలో ఉండాలనే తపస్సు చేయాలి. తప్పించిపోవటం తపస్సు అంటే. తప్పించిపోవాలి, ఏకత్వ భావనలో కూర్చోవాలి. ధ్యానం చేస్తావో తపస్సు చేస్తావో నీ ఇష్టం. ధ్యానం అంటే పార్ట్ టైం, అంటే తక్కువ సమయం ఈ ధ్యానానికి కేటాయించి, అంటే ఈ భావాలకు కేటాయించి, ఆ భావన బలాన్ని పెంచుకోవటానికి కేటాయించి, ఎక్కువ సమయం వృత్తి వ్యాపార ఉద్యోగాలకు కేటాయించుకున్నప్పుడు అది ధ్యానము. ఎక్కువ సమయం ఈ భావాలను పెంచుకోవటానికి, జ్ఞాన భావాలను పెంచుకోవటానికి, ధ్యాన భావాలను పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తూ తక్కువ సమయం నీ జీవితానికి నువ్వు బతకడానికి నువ్వు ప్రయత్నం చేస్తే అది తపస్సు. పూర్వపు ఋషులు, మునులు, యోగులు అలా చేశారు. తక్కువ సమయం భౌతికమైనటువంటి అవసరాలకు కేటాయించారు, ఎక్కువ సమయం తపస్సుకు కేటాయించారు. అంటే ఏంటి? భావనా బలానికి, జ్ఞానానికి కేటాయించారు. శరీరాన్ని ఎక్కువ శరీరాన్ని ఎక్కువ వాడేవాళ్ళు గ్యారంటీగా శరీరంలో ఉన్న లక్షణాలు ఏంటి? జంతు లక్షణాలు. మన జంతువులు, మన మూలం, శరీర మూలం జంతువు. సృష్టిలో జంతువుల నుంచి వచ్చాం కనుక ఆ జంతు భావాలు, స్వార్థ భావాలు ఉండిపోతాయి. అలాగే పనిచేస్తాం. కాదు, మనం మొత్తం సృష్టికి ఆధారం అసలు శక్తి జ్ఞాన స్వరూపము. జ్ఞానంతో శక్తికి వెళ్ళిపోవాలి. కాబట్టి శరీర భావాలను తగ్గించుకొని జ్ఞాన భావాలను అంతరంగంలో పెంచుకొని శరీరాన్ని తక్కువ ఉపయోగించడం అనేటువంటి ప్రక్రియకి రావాలి. కాబట్టి ఉన్న అవసరాలతో తృప్తి పడాలి, ఉన్న కోరికలతో తృప్తి పడాలి, ఉన్న మనుషులతో తృప్తి పడాలి, దొరుకుతున్న నా తెలివి, నా ప్రజ్ఞతో దొరుకుతున్న ధనంతో తృప్తి పడాలి, కొంత సమయం మిగిల్చుకోవాలి. ఆ సమయంలో ఈ జ్ఞాన, ధ్యాన, తపోభావాలను పెంచుకుంటూ ఉండాలి. భావ పరంపరను పెంచుకోవటానికి సాధన. అలా జ్ఞానాన్ని నిరంతరం అభ్యసిస్తూ వస్తున్న సందేహాలను తీర్చుకుంటూ నన్ను నేను ముందుకు నడుపుకోవాలి. ఎవరికాళ్ళకి ఇది వ్యక్తిగతం, ఏకవచనంలోనే మాట్లాడుకునేది. ఇది ఆధ్యాత్మికత సామూహికం కాదు. అలా నన్ను నేను నిదానంగా దేహస్థితి నుంచి శక్తి స్థితికి తీసుకెళ్ళాలంటే ఈ శరీరాన్ని ఆపేసి ప్రశాంతంగా కూర్చోకసేపు ఒక 10 నిమిషాలు. తర్వాత ఏమవుద్ది? మనసు కదలికలు తెలుస్తూ ఉంటాయి. ఆ మనసును కూడా ఆపేయాలని నిర్ణయించుకో. అది పరిగెత్తని అలవాటు అయిపోయింది కాబట్టి. కానీ నాకు ఇప్పుడు మనసుతో పని లేదు, అవసరం లేదు, దాని భావాలను నేను స్వీకరించనని అలా కూర్చో. కొంతకాలానికి అది కూడా వస్తుంది. ఏది రాకపోతే మునులు పొందేశారు కదా, ఆత్మజ్ఞానాన్ని పొంది కదా వాళ్ళు చెబుతున్నారు. స్టార్టింగ్లో అలా ఉంటే మొదటి రోజు పొందేద్దామంటే కుదరదు. అందుకని అది పరుగులు పెడుతుంది మనసు. తర్వాత మనోభావాలను కూడా దాటితే ప్రాణశక్తి భావంలో స్థిరంగా ఉంటాం. అవి రోజు మనం శీర్షికలు చెప్పుకుంటున్నాం. అసలు మనసు అంటే ఏంటి, ఆత్మ అంటే ఏంటి. ఇప్పుడు నిద్రా స్థితిలో మనం అక్కడికి వెళ్తాం. ఆ స్థితులన్నీ అనేక శీర్షికల్లో చెప్పుకుంటున్నాం. అందుకని ఈ శీర్షిక పెద్దదైపోద్దని మళ్ళీ వాటిని వివరించట్లా, క్లుప్తంగా చెబుతున్నా. కాబట్టి శరీర మనోస్థితులను దాటి ప్రాణశక్తి స్థితిలో కూర్చోవడానికి నువ్వు చేసే ప్రయత్నము, దాని అవసరార్థం నువ్వు తెలుసుకునే జ్ఞానము, శరీర మనస్సులను ఎలా నడుపుకోవాలో తెలుసుకునే జ్ఞానము, ఇదంతా ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు.
నిత్యము ఆ జ్ఞానముతో నువ్వు ఉంటే శరీరాన్ని అదుపులో ఉంచుకోగలుగుతావు, మనసును అదుపులో ఉంచుకోగలుగుతావు. జంతు లక్షణాల నుంచి నువ్వు పైకొచ్చి శక్తి లక్షణాలకు రాగలుగుతావు. ఆ శక్తి లక్షణాలనే దైవ లక్షణాలు అన్నారు. అదే మంచి. ఆ శక్తిని దైవము, దేవుడు, దేవత అని పిలిచారు. కాబట్టి మనకు అంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్లో మనం నిరంతర ప్రయత్నము సాధన చేస్తేనే జ్ఞానంతో ఉండగలుగుతాం. ఎప్పుడు సాధన చేయకపోయినా శరీర భావనే ఉంటుంది. శరీర భావన ఎప్పుడున్నా జంతు భావన ఉంటుంది. అంటే నా స్వార్థం నాదని. అందుకే చెప్పాను, జంతు భావన అంటే ఏంటి? తల్లిదండ్రులు పిల్లలు గొడవలు పడతారు. ఇంకా అంతకంటే జంతు భావనే ఉంది. భార్యాభర్తలు కలిసే ఉంటారు, రోజు గొడవలు పడతారు. అంతకంటే జంతు భావనే ఉంది. అసలు నువ్వు ఎవరితో గొడవ పడలేదు చెప్పు. ఎవరి పట్ల నీకు ఈర్ష్య, అసూయ, ద్వేషాలు రాలేదు? ఎవరి పట్ల నీకు కామక్రోధ లోభ మోహ మదమత్సరాలు కలగట్లేదు చెప్పు. అదంతా జంతు భావన. అందరి పట్ల కలుగుతుంది, నా సొంత వాళ్ళ పట్ల, బయట వాళ్ళ పట్ల, అంటే నాకు పరిచయం ఉన్న అందరి పట్ల. ఆ జంతు భావం నుంచి అసలు ఇన్ని భావాలు ఉత్పన్నంగాని ఏకభావ స్థితికి, అద్వైత స్థితికి, నేను శక్తిననే భావానికి వెళ్ళిపోతాను. ఆ ఛాన్స్ నాకుంది. అదే అమృతత్వము. శరీరం నశించిపోద్ది, దాని టైంకి అది వెళ్ళిపోద్ది, దాంతో పని లేదు. అసలు శక్తిగా నేను ఒక అమృతత్వాన్ని, అయితే అది శరీరం ఉండగానే తెలుసుకోవాలి. అందుకని జ్ఞానభావంలో ఎవరికి వాళ్ళు తీవ్రముగా ప్రయత్నించుకొని శారీరక అవసరాలు తగ్గించుకొని, శారీరక పనులు తగ్గించుకొని, కొంత సమయం మిగుల్చుకొని, శరీరపరంగా తృప్తిగా అలా ఉండిపోతూ చక్కగా హాయిగా ఉండి కొంత సమయం మిగిల్చుకొని జ్ఞాన తపస్సు చేయాలి, జ్ఞాన ధ్యానం చేయాలి, జ్ఞాన భావాన్ని పెంపొందించుకోవాలి. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఇది ప్రయత్నిస్తేనే కుదురుతుంది, లేకపోతే మీరు చేయలేరు, ఎవరు చేయలేరు. అందుకే నిత్య సాధన. నిత్య సాధన ఏంటంటే ముందు జ్ఞానాన్ని పెంపొందించుకో. నీలో శరీర భావం నుంచి, మనోభావం నుంచి తృప్తిగా బతికి వెనక్కి రావడం నేర్చుకో. ముందు తృప్తిగా బతకడం నేర్చుకో, మంచిగా బతకడం నేర్చుకో. తనలోని చెడును పోగొట్టుకోని వాళ్ళు ఎవరూ కూడా, సంపూర్ణమైన మంచికి రాలేని వాళ్ళు ఎవరూ కూడా శరీర భావాన్ని వదలలేరు. ఎందుకంటే చెడు వల్లనే ఎన్ని చేస్తాం. మనోభావాన్ని దాటలేరు, ఎందుకంటే చెడు వల్లనే ఆ భావాల్లో ఇరుక్కుపోతాం. కాబట్టి ఎవరికి వారు అర్థం చేసుకొని ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకునే ప్రక్రియ ఇది. ఉద్ధరేది ఆత్మదాత్మానం. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఇది మనిషి యొక్క సంపూర్ణత్వం. ఇది ఆ సంపూర్ణత్వాన్ని పొందడానికి మనం ప్రయత్నించుకుంటున్నాం. మనం ప్రయత్నించకపోతే మనలో ఉండేవి జంతు లక్షణాలు. ఎందుకంటే మన మూలాలు జంతువులే. అటు ఆధ్యాత్మిక పరంగా మహాత్ములు చెప్పిన, ఇటు సైన్స్ పరంగా మహాత్ములు చెప్పిన, మనిషి యొక్క మూలం జంతువే. జంతువుల నుంచే మనిషి అభివృద్ధి చెందాడు. కాబట్టి ఆ జంతు లక్షణాలు పనిచేస్తూ ఉంటాయి. అదే స్వార్థము, అదే చెడు. కాబట్టి ఆ చెడును పోగొట్టుకొని మంచి వైపు వెళుతూ ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు చదువుకుంటూ మనని మనం సంస్కరించుకుంటూ మన సంపూర్ణత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది సాధనగా పెట్టుకుందాం. ప్రతిరోజు ఈ ఆధ్యాత్మిక విద్యాలయంలో ఒక విద్యార్థిగా ఆత్మజ్ఞాన చదువుని, ఆధ్యాత్మిక చదువుని తప్పకుండా చదువుకునే ప్రయత్నం చేద్దాం. కొంత సమయం దీనికోసం కేటాయించుకుందాం. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెప్పింది నచ్చని వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు దయచేసి నన్ను క్షమించి వదిలేయండి. నాకు ఎటువంటి జ్ఞానానుభవం లేదు, నాకు ఎటువంటి ఆత్మానుభవం లేదు. నన్ను నేను మంచిగా ఉంచుకున్నామనే ప్రయత్నంలో అనేక మంది మహాత్ములు అందించిన జ్ఞాన గ్రంథాలను చదువుకుంటూ వాటిని నాకు అర్థమైన రీతిలో నాకు అన్వయించుకుంటూ నేను చేసే ప్రయాణంలో నేను అన్వయించుకునే విషయాలను తోటి సోదర సోదరీమణులు కొంతమంది అడుగుతుంటే, చెప్పమని అడుగుతుంటే, మాకు అర్థమవుతుందని అడుగుతుంటే వారితో పంచుకుంటున్నాను. కానీ నేను సామాన్యుణ్ణే. వింటున్న వాళ్ళకు కూడా చెబుతున్నాను. ఇది విని గ్రహించి మేము మంచి మార్గంలో నడుస్తున్నామని భావించే వాళ్ళకు కూడా చెబుతున్నాను. నేను ఎప్పటికీ సామాన్యుణ్ణే. నాకు ఎటువంటి అనుభవం కలగలేదు. ఇందులో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. సారాంశంగా ఎప్పుడు నేను చెప్పేది ఒకటే, చెడు బాగొట్టుకొని మంచిగా బతకండి శరీరపరంగా. అది అలాగే జ్ఞానాన్ని గ్రహిస్తూ మీ సంపూర్ణతను తెలుసుకునే ప్రయత్నం చేసుకోండి. శరీరం నశించే లోపల ఇది చేయాలి. శరీరం నశించిపోతే మళ్ళీ అనేక జన్మలు తప్పవు అని మహాత్ములు చెప్పారు.
కాబట్టి శరీరం ఉండగా మంచిగా బతికే ప్రయత్నం చేద్దాం. ముందు ఫస్ట్ చెడుని బాగొట్టుకుందాం, తర్వాత నిదానంగా మన యొక్క సంపూర్ణతను తెలుసుకునే ప్రయత్నం కూడా చేసుకుందాం. శుభమస్తు.